ప్రేమ అనే పేరు చెప్పి పెళ్లి అనే బంధంతో ముడివేసి ఆయన కలల్ని ఒక్కసారిగా నీరుగార్చేసింది. అంటే అంటరాని వాళ్ళలా చూస్తున్నారు. అప్పర్ కాస్ట్ వాళ్ళు ఏం చేసిందంటే మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా గ్లాసులో వాటర్ పోయకుండా ఆకుల వాటర్ పోసేది. ఈ అమ్మాయి కూడా ఒకసారి కాల్ చేసింది. నేను షాక్ అయినా, అమ్మాయి నోడుగుంది, నేను ఆఫీస్లో ఉన్నా. జస్ట్ కాలేజ్ చేసినాను అనుకుంటాను, వీడియో రికార్డింగ్ చేసుకున్నా నేను. ఇంకా అమ్మాయి చెప్పినట్టే రూమ్కి వెళ్ళినాం, హన్మకొండ దగ్గర. రూమ్కి వెళ్ళినాక అసలు భయం అనిపించలేదా? రూమ్లోకి తీసుకెళ్ళాం, స్నానం అయిపోయినాక ఇగో ఇది నా మెడలో కట్టాను, కట్టించు. ఒక్కసారి మీ ఇంటికి తీసుకెళ్లారా ఆవిడ్ని? ఇంటికి నేను కలిసింది 4 సార్లు. అవి తీసుకుంటూ అయిపోయిన తర్వాత నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టే టార్చర్ వల్ల నేను యాక్సెప్ట్ చేసిన, నన్ను సైన్ చేసిన, పంపించాను సార్. జాబ్ రిజైన్ చేసిన. అన్ని డేస్ లో మీకు ఏం డౌట్ రాలేదా? అన్ని డేస్ లో నాకు కొన్ని విషయాలు తెలిసింది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిన విషయం అని తెలిసి డిప్రెషన్కి పోయినా 3 నెలలు. ఫస్ట్ ఆయన లేడు, మీరు లేరు, ఇంకొకడు. డైరెక్ట్ ఫోటో పంపించింది, ఇతనే, మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు. నాయనో, ఇంకెంత మంది ఉన్నారండి లవర్లు? గాడ్, అసలు వరకు మీ దగ్గర గుంజుండొచ్చు. అంతా కలిపితే ఒక 25 lakhs దాకా. అసలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కూతురు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ నాన్నగారు వాడు నాన్నగాడే అని కాదు. అది ఎందుకంటే ఏ చెత్త కుప్పలు దొరికిందో లేకపోతే ఏ హాస్పిటల్ నుంచో కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన లాగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి బిహేవియర్ అలా ఉంది. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు చేసుకోపోయే అబ్బాయికి తెలియదా ఇదంతా? ఇంకే ఇప్పుడు ఎవరు చేసుకుంటారో తెలియదు కదా. ఆ అమ్మాయి లిస్ట్ లో ఎంత మంది ఉన్నారనేది కూడా ఇంకా లేదు. ఇప్పుడు నాకు తెలిసింది 5. ఒక మనిషితో ఉంటే దాన్ని సంసారం అంటారు, 10 మందితో చేస్తే దాన్ని వ్యభిచారం అని అంటారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంత్. ఇవాళ కూడా ఈ ఎపిసోడ్కి కూడా ఒక గెస్ట్ని తీసుకొచ్చేసాను. నార్మల్గా చెప్పుకోవాలి అంటే చాలా వరకు ఒక అబ్బాయి మోసం చేశాడు అనే చాలా వరకు మనం బయటకు వచ్చి కొంతమంది అమ్మాయిలు చెప్పిన సందర్భాలను చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడున్న ఈ ఎపిసోడ్లో ఉన్న మన గెస్ట్ ఎవరు అంటే ఒక అమ్మాయి వల్ల మోసపోయిన వ్యక్తి. సో ఆయన ఆషామాషి వ్యక్తి కూడా కాదు. సో ఈ స్టోరీ అనేది పక్కకు పెట్టేస్తే ఆయన ఒక యూపీఎస్సీ స్టూడెంట్, ఐఏఎస్ అవ్వాలనేది ఆయన కళ. సో వీటన్నింటినీ ఒక అమ్మాయి చెరిపేసింది. ప్రేమ అనే పేరు చెప్పి పెళ్లి అనే బంధంతో ముడివేసి ఆయన కలల్ని ఒక్కసారిగా నీరుగార్చేసింది. సో ఇవాల్టి స్టోరీలో ఆయన మన ముందున్నారు. ఆయనే మరెవరో కాదు, జంగాం క్రాంతి గారు. సో ఒక్కసారి అయితే ఆయన లైఫ్లో జరిగిన స్టోరీని ఆయన మాటల్లో ఒక్కసారి వినేద్దాం. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఒక యూపీఎస్సీ స్టూడెంట్, ఐఏఎస్ అవ్వాలనేది మీ కళ. కానీ ఒక అమ్మాయి వీటన్నింటినీ మొత్తానికి మార్చేసింది అని చెప్పాను. అండ్ అసలు తెలుసుకోవచ్చు అసలు మీ లైఫ్లో, అంటే ఒకసారి ఆ స్టోరీ తెలుసుకుందాం. బట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అనేది? మాది మారుమూల పల్లెటూరు. అంటే మా ఊరికి ఇప్పటికి కూడా సరైన రహదారులు లేవు. మా ఊరికి వెళ్ళాలంటే ఒక రోజు అంతా పడుతుంది. మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక డే వన్ డే వెయిట్ చేస్తే తప్ప మా ఊరు నుంచి వేరే ఊరికి పోవాలంటే ఆటోలు ఉండవు, ఏమి ఉండవు. సపరేట్గా ఏదన్నా ఒకటి సింగిల్గా వేరే ఎంగేజ్ తీసుకుని వెళ్తే తప్ప. అలాంటి గ్రామం నుంచి వచ్చిన నేను నా చిన్నతనం నుండి మాది షెడ్యూల్ క్యాస్ట్, అంటే తక్కువ కులం, ఎస్సీ. ఆ క్యాస్ట్లో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నా. అంటే తక్కువ కులం వ్యక్తి కాబట్టి మా ప్రాంత దగ్గరలో కాస్టిజం బాగా ఉంటుంది. మా అమ్మతో పాటు కూలి పనికి వెళ్ళినప్పుడు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఏం చేసిందంటే మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా గ్లాసులో వాటర్ పోయకుండా ఆకుల వాటర్ పోసేది.
ఆకును పట్టుకొని తాగరండి. ఏది కాలేజ్లో కాదు 2007 మేము 2007 విలేజ్ లో ఉన్నప్పుడు. ఓకే. సో నాకు ఐఏఎస్ అనేది ఎలా మరలిందంటే ఈ ఉద్దేశంతోనే 2007లో నేను మా అమ్మతో పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆకులలో మామూలుగా తునికాకు అంటారు, ఆ తునికాకుని మలిచి అందులో తాగు అని వాటర్ పోసేసేది. ఎందుకంటే వాళ్ళు అప్పర్ కాస్ట్, మేము లోయర్ కాస్ట్. సో అంటే అంటరాని వాళ్ళలా చూసేవాళ్ళు. వీళ్ళు మా క్లాస్ పట్టుకొని తాగడం అనేది కరెక్ట్ కాదని నేను చేసేది ఆ వాటర్ అలా. సో నాకు అప్పుడు అనిపించింది అంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళని ఈ చులకన చూపు అనేది మనమే రూపుమాపాలి, చదువుకొని బాగా చదువుకుంటే ఎవరికైనా ఇలాంటిదైనా చేయగలుగుతా అనే ఉద్దేశంతో నేను 2016 మాకు మా రిజర్వేషన్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే యూపీఎస్సీ రాసుకోవాలి. ఓకే. 2019లో జాగ్రఫీ ఆప్షన్ సబ్జెక్ట్ మెయిన్స్ రాసిన, మెయిన్స్ పాస్ అయింది. ఫైనల్ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ February 21 జరిగింది. ఎప్పుడు 2020లో, కరోనాకు కొంచెం ముందు. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, మెయిన్స్ కి వెళ్ళిపోయారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు కూడా నాతో పాటు అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఒకటే కాదు, వాళ్ళని కూడా నేనే చదివించిన. తమ్ముడిని డిఎడ్ చేయించిన, అన్నయ్యని ఐటీఐ ఫిట్టర్ చేయించిన. ఒక పక్క చదువుకుంటూనే ఇంకో పక్క చేయించిన. సో నేను ఇంటర్వ్యూకి వెళ్తా అనే విషయం మా ఇంట్లో కాదు, రిలేటివ్స్ కూడా ఎవరికి తెలియదు. నేను ఢిల్లీ చిన్న పని మీద ఢిల్లీ వెళ్తాను, వేరే కాజీపేట వెళ్తానని చెప్పిన. ట్రైన్ ఎక్కిన, అది జనరల్ టికెట్ 350 రూపీస్తోని ఆల్మోస్ట్ 26 hours 1 లెగ్తోని అక్కడికి ఢిల్లీకి వెళ్ళాం. యాక్చువల్లీ టికెట్ బుక్ చేసుకున్నా. టికెట్ బుక్ చేసుకున్నాక ట్రైన్ మూవ్ అయ్యే ట్రైన్కి ఒక 1 hour ముందు టికెట్ క్యాన్సిల్ వచ్చింది. ఎల్లుండి ఇంటర్వ్యూ, ఇది ఎక్కుతుందా, ఈ ట్రైన్ ఎక్కుతుంది తప్ప ఇంటర్వ్యూ క్యాచ్ చేయలేదు. సో కాబట్టి ఎలాగైనా వెళ్ళాలని కాజీపేట రైల్వే స్టేషన్కి వెళ్ళినా. ఒక జనరల్ టికెట్ తీసుకున్నా, 350 రూపీసే న్యూఢిల్లీకి. 3 hours ఖచ్చితంగా 26 hours ఒకటే లెగ్తో ఉన్నా. నాకు అప్పుడు అనిపించింది పెయిన్, ఒక్క లెగ్. నెక్స్ట్ డే మరి ఇంటర్వ్యూ ఎలా ఇస్తాను అనుకున్నా. ఇంటర్వ్యూ కోసం అక్కడికి వెళ్ళినాక ఇక నాకు సూట్ లేదు. ఖచ్చితంగా ఇంటర్వ్యూకు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, ఒక సూట్ వేసుకోవాలి, షూస్ ఉండాలి, హెయిర్ కటింగ్ కూడా ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లకి ఎలాంటి హెయిర్ స్టైల్, ఐపీఎస్ వాళ్ళకి ఎలాంటి స్టైల్ అని అక్కడ కటింగ్ షాప్లో ఉంటాయి, హెయిర్ స్టైల్ షాప్స్ ఉంటాయి. నేను అలా కటింగ్ కొట్టించుకున్నా. డ్రెస్ కోటు కిరాయికి తీసుకున్నా, 800 రూపీస్ పర్ డే అక్కడ ఢిల్లీలో తీసుకున్నా. ఇంటర్వ్యూ కోసం వెళ్ళినా. అప్పుడు ప్రీతి సుడాన్ మేడం పడ్డది నాకు 2019లో. ఆమె ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్ అయింది. నాకు ఇంటర్వ్యూ బాగానే జరిగింది. నాకు ఫైనల్గా రిజల్ట్లా వస్తుందో రాదో, నేను సెలెక్ట్ అవుతానో కాదో చిన్న డౌట్ ఉంది. కానీ నా వరకు అయితే నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాది ఎక్కడో నియర్ కాళేశ్వరం. నేను ఢిల్లీ వరకు వెళ్ళడం అనేది కూడా చాలా వరకు అది ఊహించింది. కానీ ఢిల్లీ వరకు వచ్చిన సక్సెస్ అయితే బాగుంటుంది. ఒకవేళ సక్సెస్ కాలేదంటే నెక్స్ట్ ఇయర్ ఇదే మూవ్తో ఉన్న. ఆ ఏడాది 864 కటాఫ్ పెట్టింది. అంటే మెయిన్స్ ఇంటర్వ్యూ స్కోర్ని బట్టి కటాఫ్ తీస్తారు. 2025 మార్క్స్ కటాఫ్ 864 కటాఫ్ పెట్టింది. నాకు 812 వచ్చినాయి. ఓకే. సో కటాఫ్కి ఒక 44 మార్క్స్ తక్కువ వచ్చినాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2020లో రాసిన. 2020లో సేమ్ అదే జాగ్రఫీని రాసినప్పుడు నాకు 875 కటాఫ్. సేమ్ ప్రిలిమ్స్ క్రాక్ చేసిన, మెయిన్స్ క్రాక్ చేసిన. 875కి నాకు 871 వచ్చినాయి. ఓకే. 4 మార్క్స్. ఆ 4 మార్క్స్ను నేను వెయిటింగ్ లిస్ట్లో పడ్డా. రిజర్వేషన్లో 89 పోస్టులకు ఒకే ఒక్కటి తీసింది మా రిజర్వేషన్. నాకన్నా ముందు 872 ఉన్న పర్సన్ వచ్చింది, అతనిది ఒరిస్సా. నాకు అప్పుడు అనిపించింది ఈ రిజర్వేషన్ ఎందుకు వచ్చిందిరా, రిజర్వేషన్ లేకుండా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యేది కావచ్చు అనుకున్నాను. ఎందుకంటే నాకన్నా ముందు ఒకే ఇప్పుడు 89 పోస్టులలో ఒక్కటే ఎస్సీ తీయడం అనేది చాలా అది ఇబ్బందికరం. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఓపెన్ కేటగిరీలో 40-50 తీసినప్పుడు రిజర్వేషన్ 2-3 ఇచ్చినా కూడా బెటరే కదా. మరి అసలు ఈవిడ ఎలా పరిచయం అయింది మీకు? ఇంకా 2 years తర్వాత ఈ అమ్మ అంటే 2020లో నా ఇంటర్వ్యూ బ్యాచ్మెంట్ ఒక అమ్మాయి ఉంది, ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఆ తర్వాత మీరు ఇక్కడ ఏసీఎస్ అకాడమీ అని ఉంది ఇక్కడ ఢిల్లీలో, ఓల్డ్ ఢిల్లీలో ఏసీఎస్ అకాడమీ. ఆస్పిరెంట్ గైడెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. అప్పుడు 2022 డిసెంబర్లో స్టార్ట్ చేసిన. సో మీకు ఎలాగో ఇవ్వలేదు కదా, మీరన్నా అందరికి నా స్టూడెంట్స్లో ఎవరన్నా. ఎందుకంటే నేను నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే గైడెన్స్ ఇస్తూనే ఉంటుంది. నేను సొంతంగా ఓన్గా చదువుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కుదరదు కానీ ఆలోచనతో నేను గైడెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. సో ఇక 2023 ఏప్రిల్ 24 రోజు ఒక అబ్బాయి ఫోన్ చేసిండు.
అన్న ఇట్లా బ్రదర్ అన్నాడు. బ్రదర్ ఇట్లా మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉన్నది, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, మీరు గైడెన్స్ ఇస్తారట కదా అంటే, నాకు ఆల్మోస్ట్ ఒక 70 మెంబర్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు. నేను అడిగిన, బ్రదర్ డిగ్రీ అయిపోయిందంటే, డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న, ప్రిపరేషన్లో ఉన్నది, ఆమెకు ఆల్మోస్ట్ అన్ని రకాలై ఉన్నది, మంచి బ్రిలియంట్ స్టూడెంట్, కాలేజీలో కూడా బ్రిలియంట్ అని చెప్పి. నేను అనుకున్నా కదా, ఎవరో మీకు తెలియదు, తెలుసు క్యాండిడేట్స్ తెలుసు. నేను ఆ అబ్బాయి కూడా చెప్పేసిన, నాకు నా ఇంటర్వ్యూ బ్యాచ్మేట్తో కొంచెం నా మూవ్ ఆన్ ఉన్నదిరా, మ్యారేజ్ ప్రపోజల్ లాంటివి అలాంటివి ఉన్నాయిరా అని చెప్పేసిన. సరే అన్న, నేను ఈ విషయం కూడా ఆమెకు చెప్పి మరి మాట్లాడతా అంటేనే ఇస్తా అంటే సరే అని ఇచ్చింది. ఏప్రిల్ 26 రోజు మెసేజ్ చేసింది ఆ అమ్మాయి. ఓకే, మీకు అప్పటికే ఒక ప్రపోజల్ అనేది ఉంది? వేరే ఐఏఎస్ ఆఫీసర్తో నాకు ప్రపోజల్ ఉంది. అంటే మేమిద్దరం బ్యాచ్మేట్స్, ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను ఒక గ్రూప్ 1 క్యాడర్. బట్ ఆమె ఎప్పటికైనా నన్ను ఒక ఆఫీసర్ లాగా చూస్తా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినాకనే మనం ఎటైనా ఒక గెట్టిన అవుదాం అని చెప్పుకుంటూ వచ్చింది. సెల్ఫ్ మోటివేషన్ బాగా చేసింది అన్న. నేను ఆ టైంలో ఈ నా 70 మెంబర్ స్టూడెంట్స్ని గ్రూప్గా వాట్సాప్లో, అంతగా తెలియదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని కొంచెం తర్వాత తెలిసింది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన, ఆ గ్రూప్లో అందరిని యాడ్ చేసిన, గ్రూప్ అడ్మిన్గా నేను ఉన్నా. ఆమె నేమ్ చెప్పకుండా ఆమెను కూడా గ్రూప్ అడ్మిన్ ఇచ్చి ఇచ్చిన. అంటే డౌట్స్, నేను బాయ్స్ తను గర్ల్స్, తన స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ కలిపి గ్రూప్ క్రియేట్ చేసినాం. ఇద్దరు ఇచ్చేవాళ్ళు. ఇక ఈ అమ్మాయి మెసేజ్ చేసి, సార్ మాది ఇట్లా, నా పేరు ప్రణతి, మాది కొత్తగూడెం, మా ఫుల్ నేమ్ ధరావత్ ప్రణతి, మా నాన్నగారు వీరభద్రం గారు, ఎక్సైజ్ కానిస్టేబుల్, పాల్వంచలో వర్క్ చేస్తారు, మా అమ్మ గృహిణి, ఇంటికాడనే ఉంటుంది, తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు. ఇంత చదివింది. అమ్మ మరి నువ్వు ఇంకా డిగ్రీ కంప్లీట్ కావాలని అడిగిన. డిగ్రీ కంప్లీట్ కాలే కదా, నువ్వు యూపీఎస్సీ ఎలా అంటే, అయిపోయింది సార్ ఫైనల్ సెమ్, ఓన్లీ ఇంటర్నల్షిప్ ఉన్నది, అది అయిపోయినాక పోతా అంటే, మరి నీ ఆప్షన్ సబ్జెక్ట్ ఏంటన్నా. ఫస్ట్ నేను ఎవరినైనా, నేను ఎంఏ సైకాలజీ చేసిన ఓపెన్లో, కొంచెం సైకలాజికల్గా వాళ్ళు దీనికి చూస్ అవుతారా కాలా అన్నట్టు నేను వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ ఏం చదివితే ఎలా సక్సెస్ అవుతారు అని కొన్ని అడిగిన. ఆ విషయంలో అమ్మాయి కొన్ని కరెక్టే చెప్పింది. నేను ఇక అమ్మాయి ప్రిపరేషన్లో ఉందట, ఇప్పటి నుంచో 1 year నుంచో ఏమో ఉందని. ఆ ప్రిపరేషన్ గురించి నేను ఏం పట్టించుకోలేదు. కానీ తర్వాత ఏమందంటే, మా సబ్జెక్టు ఆప్షన్ సబ్జెక్ట్ అయితే మీదేంటి సార్ చెప్పండి అంటే, అమ్మ నాది ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అమ్మ, నేను అదే టీచ్ చేస్తున్నా ఇక్కడ ఢిల్లీలో అంటే, సరే సార్ నేను మళ్ళీ వేరే సబ్జెక్ట్ తీసుకోవడం ఎందుకు, నేను కూడా ఆంథ్రోపాలజీ తీసుకుంటా, మీరు ఎలా టీచ్ చేస్తున్నారు కదా, టిప్స్ గైడెన్స్ స్ట్రాటజీ అవన్నీ చెప్తారు కదా అంటే, నేను ఆల్రెడీ రెగ్యులర్గా అందరికీ చెప్తున్నా, తనలాగా చెప్తా అనుకున్నా. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1 month మంచి గైడెన్స్ లా, అంటే నాకు ఒక షెడ్యూల్ ఉంటుంది, టైమింగ్స్ ఉంటుంది, స్ట్రాటజీ, వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ అన్ని రకాలే చూసి వాళ్ళకు డైలీ ఏం క్వశ్చన్స్ ఇవ్వాలి, ఇలానే నా గైడెన్స్ మొత్తం అలాగే ఉంటుంది. నేను ఒక్క ఆస్పిరెంట్ని కూడా ప్రిలిమ్స్కు ప్రిపేర్ చేయను, డైరెక్ట్ మెయిన్స్. అంటే మెయిన్స్ యొక్క కాన్సెప్ట్ తెలిస్తే ఆ కాన్సెప్ట్ని ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ మెథడ్లో ఎన్ని రకాలుగా వచ్చినా చేయగలుగుతారు. ఈ అమ్మాయి కూడా అలాగే ఇచ్చింది. ఒక 1 month అయింది. 1 month అయినాక అప్పటికి ఈ అమ్మాయి కూడా, సార్ మీ పర్సనల్ లైఫ్ చెప్పంటే, ఈ గ్రూప్ అడ్మినే ఉన్నది, మా ఫ్యూచరే, మేము ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటామని మాట చెప్పేసిన. అప్పుడు ఆ అమ్మాయితో అంటే జస్ట్ అడిగింది, ఎందుకు ఈ చెప్పిన స్టూడెంటే కదా, ఈ అమ్మాయి గ్రూప్ అడ్మిన్ ఎవరు సార్, ఆయన ఎవరు అంటే చెప్పేసిన. అడిగింది, గ్రూప్ అడ్మిన్ అయిపోయింది. చెప్పేయడం జరిగినాక 1 month తర్వాత అప్రాక్సిమేట్లీ నా రిజల్ట్ టైం, నాకు 2022 రిజల్ట్ టైం, నాకు జస్ట్ 1 markతో పోయింది. 893 కట్ ఆఫ్, నాకు 892 వచ్చినాయి. 1 markతో పోయింది. నేను పోకుండా నా స్టూడెంట్స్ కొంతమంది సెలెక్ట్ అయ్యారు వేరే స్టేట్లలో. మహారాష్ట్రలో ఒకరు, చంద్రపూర్, మహారాష్ట్ర అంటే పూణే దగ్గర ఒకరు, చంద్రపూర్ ఒకరు, ఛత్తీస్గఢ్ ఒకరు, రాయ్పూర్, తర్వాత ఢిల్లీలో ఒకరు. వాళ్ళతో సెలెక్ట్ అయినది కొంచెం హ్యాపీనెస్ ఉన్నది. నేను మళ్ళీ సెలెక్ట్ కాకపోవడం వల్ల కొంచెం బాధ అనిపించింది. ఇక మా ఐఏఎస్ ఆఫీసరు, నెక్స్ట్ టైం ట్రై చేసావు, నీ దగ్గర ఉంది కదా, ఇంకా అన్లిమిటెడ్ ఉంది కదా, నువ్వు ఒక్క అటెంప్ట్తోనే కాదు కదా అని చెప్పి మోటివేట్ చేసింది. అయిపోయింది. తర్వాత నేను మీకు అటెంప్ట్స్ చాలానే ఉంటాయి. మా రిజర్వేషన్లో అన్లిమిటెడ్ 17 అటెంప్ట్స్ ఉంటాయి. అంటే బిలో అంటే 37 years వరకు రాసుకోవాలి. అప్పటికి ఇప్పుడు నాకు 30 years, అప్పుడు నేను రాసినప్పుడు 28 years. తర్వాత ఈ అమ్మాయి మా విలేజ్లో బొడ్రాయి జరుపుకుంటారు. నేను బొడ్రాయి అది జూన్లో జరుపుకున్నాను. నాకు బొడ్రాయి గురించి అంతగా తెలియదు.
ఆ బోట్ డ్రైవ్ జరుపుకునే టైంకి నేను మేలో ఒకసారి వచ్చిపోయినా. ఉమ్, ముందు ఒకసారి రావాలంటే నన్ను ఇక లీవ్ తీసుకొని ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చిన, ఇంటికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు నా నెంబర్ ఇచ్చిన క్యాండిడేట్ ఇంటికి వస్తున్నావా అన్నయ్య అని అడిగింది. మా తెలిసినవాడైనా ఇంటికి వస్తున్నావు అంటే వస్తున్నా అని చెప్పినాక ఈ అమ్మాయి మెసేజ్ చేసింది, సార్ మీరు తెలంగాణకు వస్తున్నారట కదా, ఇంటికి వెళ్తున్నారట కదా, ఉమ్, మరి నేను ఇక్కడ వరంగల్ నా గార్డియన్ హాస్పిటల్ అప్రెంటిస్షిప్ చేస్తాను, ఉమ్, మరి వెళ్ళేటప్పుడు ఒకసారి కలుస్తారా అంటే నేను అనుకున్నా కదా ఎందుకమ్మా అని అడిగిన. ఉమ్, మీరు ఒక ఆఫీసర్ కదా సార్, మిమ్మల్ని కలిపితే మాకు కొంచెం సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది కదా. ఉమ్, నేను అంతకుమించి ఆమె అట్లనే అన్నది నాతో. నేను అదే అనుకున్నా, సెల్ఫ్ మోటివేషన్ కోసం మరీ ఇంత దూరం రావడం అనేది కూడా రావడం కరెక్ట్గా అనుకున్నా. సరే వెళ్ళండి, వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ కాడ ఒకసారి కలవండి అన్నది. ఉమ్, కలిసిన ఒక సెల్ఫీ ఫోటో అడిగింది. ఉమ్, ఎందుకమ్మా సెల్ఫీ ఫోటో మాతో మీకేం పని అమ్మా అంటే, ఉమ్, సరే మీ సెల్ఫీ ఫోటోతో ఫోటో తీసి పెట్టుకుంటే నాకు మంచి సొసైటీలో మంచి గుర్తింపు ఉంటుంది, ఒక ఆఫీసర్తో ఉన్నాను అంటే. మరి ఆ అమ్మాయికి మ్యారేజ్ కాలేదు, ఇలాంటి ఎందుకు చేస్తాను. నేను జస్ట్ సెల్ఫీ ఫోటో ఈ కాలంలో ఎవరైనా జెన్యున్గా అందరు దిగేదైనా, సెల్ఫీ అడిగితే ఎవరైనా ఇస్తారు, ఉమ్, ఫెస్టివల్ కాడ సెల్ఫీ అడిగినా ఇస్తాను. ఇక్కడ ఈ అమ్మాయి మరి ఆఫీసర్ స్థాయి అంటాను కదా, అడుగుతాను కదా, నేను ఒక ఫోటో ఇచ్చిన, ఉమ్, సెల్ఫీ ఫోటో ఇచ్చిన. సెల్ఫీ ఇచ్చినాక ఇంటికి వెళ్ళినా. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 3 days ఇంటి దగ్గర ఉన్నా. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు సార్ మిమ్మల్ని చూడాలి, వెళ్ళేటప్పుడు కలవను అన్నాడు. నేను కలవనమ్మా అన్న. ఉమ్. కలవనన్నాక ఇంటికి వెళ్ళాం. అంటే మీకు అప్పటికి ఆ అమ్మాయి మీద డౌట్ ఏం రాలేదు? జస్ట్ నేను అమ్మాయిని అడిగి, ఇప్పుడు నా దగ్గర 70 నా దగ్గర లిస్ట్ ఉంది. ఉమ్, ఆ లిస్టులో బాయ్స్ తక్కువ, ఉమ్, గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక 60+ ఉన్నారు. అందులో 35 years ఉన్నారు, 30 ఉన్నారు, యంగర్స్ ఉన్నారు, ఉమ్, మిడిల్ ఏజ్లో. వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు ఏం అడుగుతా, మామూలుగా నేమ్ ఏం చదువుకున్నావమ్మా, పేరెంట్స్ ఏం చేస్తారు, పేరెంట్స్ సపోర్ట్స్ ఉంటుందా, ఉమ్, నీకే మరి సపరేట్ ఏదైనా రూమ్ ఉన్నదా, ఉమ్, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నదా, ఇవి మాత్రమే అడుగుతాం. మ్యారేజ్ అయిందా లేదా అడుగుతాం. ఉమ్, ఇప్పుడు మీరున్నారు ప్రశాంతి, మిమ్మల్ని మ్యారేజ్ అయిందా అంటే మీరు అంటారు మ్యారేజ్ కాలేదని అన్నారు, అయిందని అన్నారు. ఉమ్, ఎందుకు కాలేదని అయితే గుచ్చి అడగలేము కదా. అడగలే. సో నేను కూడా అమ్మాయి, నాకున్న 70 స్టూడెంట్స్లో కూడా చాలా మంది అట్లా, వాళ్ళని మీకు ఎందుకు మ్యారేజ్ కాలేదని నేను అడుగుతానా? ఉమ్, అడగలేను కదా. అడగలేరు. ఆమె చెప్పింది, నేను నమ్మిన. బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వదిలేసారు. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఎంప్లాయీ ఏదైనా జాబ్ ఇవ్వడం లేదు కదా, జస్ట్ గైడెన్స్ ఇస్తున్నా. గైడెన్స్ కోసం అమ్మ పర్సనల్ డీటెయిల్స్ అన్ని మనం కనుక్కోలేము కదా. ఇంకా అంతేనా. తర్వాత ఏం చేసింది, మా తమ్ముడు హన్మకొండలో B.Ed DSC కోచింగ్ తీసుకుంటాను. నన్ను నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటా, జాబ్ వచ్చింది కదా ఇంటికి రా అన్న అన్నాడు. అంటే హన్మకొండలో వచ్చింది. నేను వచ్చే విషయం ఆ అమ్మాయి మెల్లగా లీక్ చేసుకుంది. దానికన్నా ముందు ఏం జరిగిందంటే, నేను ఢిల్లీలో ఆఫీస్లో ఉన్న టైంలో ఒక వీడియో కాల్ వచ్చింది ఈ అమ్మాయి దగ్గర నుంచి. మీరు మళ్ళీ ఇక్కడ పని చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరికి వచ్చి బస్ స్టాండ్లో ఫోటో ఇచ్చినాక నేను ఢిల్లీ వెళ్ళిపోయినప్పుడు ఆఫీస్లో ఇలాగే చైర్లో కూర్చున్న ఒక కాల్స్ వచ్చింది. అయితే నాకు రెగ్యులర్గా నా స్టూడెంట్స్ ఏం చేస్తా అంటే, నేను ఆన్సర్ రైట్ కరెక్షన్ చేస్తాను. కరెక్షన్ చేసేటప్పుడు స్టూడెంట్కు ఫీడ్బ్యాక్ ఇస్తా. కొంతమందికి బాగా సార్ మాకు డైరెక్ట్ వీడియో కాల్లో ఫీడ్బ్యాక్ ఇమ్మన్నారు, వీడియో కాల్ ఇస్తారు. లేదంటే ఆన్సర్ రైట్ మీనింగ్ అంటే ఆన్సర్ పేపర్ మీదనే వాళ్ళు PDF పంపిస్తారు. ఆ PDFనే నేను మిస్టేక్స్ అనేది లాస్ట్ పేజ్ పెట్టి గైడ్ ఫీడ్బ్యాక్ అని పెట్టి అన్ని మెన్షన్ చేసి రాస్తాను. ఓకే, నాకు ఈ ఫీడ్బ్యాక్ బెటర్ అనుకున్న కాల్ చేయరు. కానీ కొంతమంది వీడియో కాల్ చేసి ఎక్కడ పోయింది సార్ మిస్టేక్ చెప్పండి అని అడుగుతాను. ఈ అమ్మాయి కూడా ఒకసారి కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన. స్టూడెంట్ లాగానే ఉంది కదా. నేను షాక్ అయినా. అమ్మాయి నోడుగుంది, నేను ఆఫీస్లో ఉన్నా. డైరెక్ట్ ఆ కాల్లో అమ్మాయి అవతలకి నోడుగుంది, నేను ఆఫీస్లో ఉన్నా. తేరుకొని కట్ అవ్వడానికి, కాల్ కట్ చేయడానికి నాకు 5 seconds పట్టింది. 5 seconds పట్టింది. నాకు భయం వేసింది ఇక. ఎందుకంటే ఈ అమ్మాయి మరి ఆ రికార్డింగ్, మరి ఆమె రికార్డింగ్ పెట్టుకున్నదా జస్ట్ వీడియో కాల్ చేసిందా తెలియదు. భయం వేసింది. ఫోన్ చేసిన, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది. ఒక రోజు దాకా స్విచ్ ఆఫ్ పెట్టింది. రెండోసారి కాల్ చేసిన, ఏందమ్మా అలా చేసినామంటే, సార్ చూసుకోలేదు సార్ అన్నది. ఏందమ్మా చూసుకోవా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నది ఏంటంటే, ఏం లేదు సార్, నువ్వు నీ బర్త్డేకి ఇంటికి వస్తానని తెలిసింది మాకు, నీ బర్త్డే అప్పుడు నన్ను కలవాలమ్మా, ఎందుకమ్మా నీకు నువ్వు చదువుకు వచ్చినావు, మీది బిట్స్ కాలేజ్ మిమ్మల్ని కలవాలని అడిగింది. నేను బిట్స్ కాలేజ్ కదా, మీది అక్కడ చదువుకుంటే అయిపోతుంది కదమ్మా, ఎందుకు కలవడం అనేది, నాకు ఆల్రెడీ నేనే ప్రపోజల్లో ఉన్నా కదా,
నా ప్రపోజల్ వేరు కదా మా మేడం తెలుసు ఎట్లా అంటే ఆ మాట నేను అన్నాను ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. నేనే తీరంగా అయింది అన్నట్టు ప్లస్ పాయింట్ లాగా మా మేడం గురించి అతను క్యాచ్ చేసుకున్నది. మీరు నేను చెప్పినట్టు రాకపోతే ఫస్ట్ బస్ స్టాండ్లో దిగిన ఫోటోను ఈ నువ్వు ఫోటోను మీరు జస్ట్ కాలేజ్ చేసినాను అనుకుంటాను వీడియో రికార్డింగ్ చేసుకున్నాను నేను దీన్ని ఆమెకు పంపిస్తా బయట సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తా. యూపీఎస్సీ గైడెన్స్ కోసం పోతే ఇట్లా నూడుగా చేస్తేనే గైడెన్స్ ఇస్తా అని అన్నాడని నేను బయట కేసు పెట్టే పోతా. నేను షాక్. నాకు తేరుకోవడానికి కూడా టైం లేదు. ఎందుకంటే నాకు 70 మంది ఉన్నారు. నేను ప్రతి ఎవరి దగ్గర ఎంత పెద్ద పోలీస్ స్టేషన్ ఎక్కడికి పోయినా 79 మందితో మాట్లాడండి. ఈ క్రాంతి అనేటైనా ఎలా ఉంటాడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేసిండో మీకు తెలుస్తుంది. ఈ అమ్మాయి ఒక్క ఆమె కాదా అంటే నాకు ఎందుకంటే చిన్న పిట్టి కేసు ఉన్నా కానీ యూపీఎస్సీ క్రియాక్ అయినాక ఎస్పీ ఎంక్వైరీలో రిమార్క్ పడుతుంది. సో ఫైనల్గా ఇంటర్వ్యూ కోసం అంటే ట్రైనింగ్ కోసం ముసోరికి పోలేము. ఈ అమ్మాయి పెట్టిన భయం అది. సో నేను చెప్పినట్టు మీరు వినకపోతే నేను సోషల్ మీడియా పెడతా కేసు పెడతాను మొదలుపెట్టి భయం వేసింది. ఏంది ఇలా చేస్తుంది ఏంది ఇలా చేస్తుంది. మా మేడం నెంబర్ ఆ గ్రూప్ నుంచి తీసుకుంది. ఎలాగో అడ్మిన్గా ఉన్నారు కాబట్టి మాట్లాడింది మా మేడంతో 2 నెలలు మాట్లాడిందట. 2 నెలల ఏం చెప్పిందో కూడా తెలియదు. మీకు తెలీదు వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు నాకు ఏ విషయం తెలియదు కదా. ఏమేమంటుంది చదువు బాగా చదువుకుంటాను మా ఆఫీసర్ ఏమంటుంది ఓకేనా బాగా చదువుకుంటున్నా వెళ్తూ బాగుందా అన్నది. కానీ వాళ్ళిద్దరు రెగ్యులర్గా మాట్లాడుకుంటానని నాకు ఎట్లా తెలుస్తుంది. మీకు తెలియదు. మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ బస్ స్టాండ్ క్లోజ్ ఫోటో ఒకటి సెల్ఫీ ఫోటో ఒకటి నీ సార్ ఇట్లా నన్ను ఇట్లా చేయమని అన్నాడు మొదలుపెట్టి. ఆమెకు తెలుగు రాదు కానీ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఆమెది వద్దు. ఆమె వేరే స్టేట్ నార్త్ స్టేటు. జరిగిందంతా తెలిసింది. 2 నెలలు అయింది. ఏంది ఇట్లా చేస్తాను అప్పుడు ఇక నేను బర్త్డేకి ఇంటికి వచ్చేసిన అంటే హన్మకొండకు వచ్చేసిన ఒక కలమని ఫోన్ వచ్చింది భయంతోనే. ఇక ఆమె దగ్గర నా పీక్ అనేది ఉంది. నాకు యూపీఎస్సీ రిజల్ట్ ఉంటుంది. నా డ్రీమ్ ఎక్కడ పోతుందో అనే భయం తప్ప నాకు అక్కడ ఏం కనిపించలేదు. అప్పటికి అడిగిన డబ్బులు కొన్ని ఇచ్చేసిన. డబ్బులను అడిగింది డబ్బులు కూడా డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చిన. గోల్డ్ షాప్కి వెళ్ళి ఇద్దరి పేరు మీద గోల్డ్ రిసిప్ట్ కూడా ఉన్నది. గోల్డ్ షాప్కి వెళ్ళింది గోల్డ్ తీసుకున్నది. మీ ఇద్దరి ఏదో తాళి తీసుకున్నది. గోల్డ్ షాప్కి వెళ్ళి తాళి తీసుకున్నది. అదే నేను నెక్స్ట్ ఇప్పుడు June 6th రోజు June 7th నా బర్త్డే ముందు రోజు వచ్చిన కలవమంటే కలిసిన. మా తమ్ముడు నాకు ఇట్లా పని ఉన్నదిరా అని చెప్పి వెళ్ళినాక మా గోల్డ్ షాప్ తీసుకెళ్ళింది. ఇద్దరి పేరు మీదనే గోల్డ్ షాప్లో రిసిప్ట్ ఇచ్చి గోల్డ్ మంగళసూత్రాలు తీసుకున్నది. ఎందుకని అడిగిన మా పిన్ని వాళ్ళకు కొంచెం అవసరం ఉన్నది నీకు డబ్బులు అరేంజ్ చేస్తా అన్నది. ఎందుకంటే నేను అక్కడ ఆమె దగ్గర క్వశ్చన్స్ చేసి ఏం చేసేటట్టు లేదు. ఎందుకంటే అమ్మాయి గురించి నాకు ఇంకా ఫుల్ డీటెయిల్ తెలియదు అప్పటికి. ఏం తెలియదు. ఎంక్వైరీ చేద్దాం అనుకున్నా కానీ ఆమె దగ్గర ఇప్పుడు నేను అప్పటికే గెజిటెడ్ ఆఫీసర్ని. నాకు ఢిల్లీలో ఆల్ ఓవర్ ఇండియాలో నేను ఇంతకుముందు నేషనల్ గేమ్స్కి వెళ్ళిన స్పోర్ట్స్ అట్లా ఖేలో ఇండియా గేమ్స్కి వెళ్ళినా. నాకు నార్త్ సైడ్ బాగుంది పేరు. మన సైడ్ సౌత్ సైడ్ నేను రాను ఇప్పుడు నాకు ఇష్టం లేదు. సౌత్ సైడ్ అంటే కూడా ఇష్టం లేదు. ఈ అమ్మాయిగా గోల్డ్ షాప్ తీసుకెళ్ళింది. తర్వాత ఆమె ప్లాన్లా రూమ్ బుక్ చేసుకునేది ముందుగా ఎక్కడికి వెళ్దామన్నది. వెళ్ళినాం. గోల్డ్ షాప్ ఇస్తే గోల్డ్ ఇచ్చిన కాసేపటికి 1/2 hour తర్వాత అవన్నీ రెడీ చేయించుకున్నది. ఆ గోల్డ్ మంగళసూత్రాలు కట్టించి పుస్తకాలు నల్ల పుస్తకాలు తాడని అదే మీకు తెలియలేదా ఆవిడ మీకోసమే చేస్తుంది అది డైరెక్ట్ ఎప్పుడు అంటే రూమ్ లోకి వెళ్ళేదాకా తెలియదు. జస్ట్ వాళ్ళు పిన్ని కన్నది నేను ఆపేసి నాకు ఇప్పుడు నా ఫ్యూచర్ నా ఐఏఎస్ నా డ్రీమ్. నేను మీకు అది తప్ప అసలు ఏది కనపడలేదు. సో నేను ఏం చేసిన అంటే ఇంకా అమ్మాయి చెప్పినట్టే రూమ్కి వెళ్ళినాం. హన్మకొండ దగ్గర రూమ్కి వెళ్ళినాక డ్రెస్సులు తీసింది. స్నానం ఎవరికి బాతింగ్ స్నానం అయిపోయింది. డ్రెస్సులు వేయించుకున్నది. ఎందుకంటే బర్త్డే కదా రేపు బర్త్డే కదా నువ్వు కలువో సెలబ్రేషన్ చేసుకున్నా అన్నది. నేను మాట వరకు నిజమే కావచ్చు. మీకు అసలు భయం అనిపించలేదా ఒక అమ్మాయి అంత డేర్? ఇప్పుడు ఈ భయం మీరు అమ్మాయే అంటారు. నేను నా పీక మీద ఆమె దగ్గర అంటే ఒక సెల్ఫీ ఫోటో ఉన్నది. ఆమె నువ్వు కాదు ఆమె దగ్గరనే ఉన్నది. అది పెట్టి బ్లాక్మెయిల్ నాకు అలానే నాకే బ్లాక్మెయిల్ చేసింది. ఇగో నువ్వు నేను చెప్పింది చేయకపోతే యూపీఎస్సీ గైడెన్స్ కోసం పోతే నూడుగా నన్ను ఉండమన్నారు సారు. ఈ సార్ ఉండమన్నారు. అట్లా ఇది ఉన్నా ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను నేను కేసు పెడితే ఎవరికి ఎఫెక్ట్? ఇప్పుడున్న సొసైటీలో గర్ల్స్కు చిన్న దెబ్బ తాకినా కూడా ఏదో ఒక కేసు ఇస్తారు. అప్పుడు చెప్పుకునే టైంలో మా మేడంతో మా ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడింది. ఆమెతో దగ్గర నుంచి నాకు కాల్స్ రావడం మెసేజ్ రావడం ఆగేసింది. నేను మాకు తెలిసిన ఫ్రెండ్ ఆమె
వేరే ఫ్రెండ్ ఆమె కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆమెతో మాట్లాడి ఒకసారి జాగ్రత్తగా అంటే అమ్మాయి మాట్లాడతలేదు, మేడం మాట్లాడతలేదు, ఒకసారి మాట్లాడేవా అంటే నేను వెళ్ళింది. నా పేరు చెప్పగానే ఇంకోసారి క్రాంతి గురించి నా దగ్గర తీస్తే బాగోదు, దయచేసి క్రాంతి గురించి ఆపేకు, అతను మంచోడు కాదు, నాకు అన్ని రకాల విషయాలు తెలిసిందన్నాక ఇక నాకు ఆ విషయం నాకు తెలిసింది. ఏమైందంటే ఏమని అడిగినా, ఏంది మా మేడం ఎన్ని రోజులు మాట్లాడాలంటే అదంతా నేనే చేసిన. ఓకే. సో నా బర్త్డేకి ముందు రోజు వచ్చినప్పుడు గుళ్ళకి రూమ్లోకి తీసుకెళ్ళాం, స్నానం అయిపోయినాక ఇగో ఇది నా మెడలో కట్టాను, కట్టించు. ఓకే. కాళ్ళు డైరెక్ట్ తీసి కట్టించుకున్నాను. మీరు కట్టారు? కట్టాను. ఎందుకు కట్టాను అంటే ఆ టైంలో ఆమె నన్ను నేను ఆ బ్లాక్మెయిల్లో నేను ఏం చేస్తున్నా కూడా నాకు అర్థం కాలేదు. ఓకే. నాకు అప్పటికి తెలిసిపోయింది అన్నట్టు ఈ మేడం గురించి. నేను అడిగిన, కట్టే ముందు అడిగిన, ఈ అమ్మాయి మోసం చేస్తుంది మిమ్మల్ని, ఆ మేడంతో మోసం చేసింది, మేడం వెళ్ళగొచ్చింది కదా. నేను అడిగిన, తాళిగట్టే ఒక 5-10 నిమిషాల ముందు అడిగిన, ఎందుకు ఇలా చేసినావు, ఆఫీసర్ నుంచి ఎందుకు వెళ్ళగొచ్చినావు అంటే, నాకు మీరంటే ఇష్టం సార్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఇదంతా చేసిన, అంతకుమించి ఏం లేదు అన్నది. నేను అనుకున్నా కదా ఒక ఆఫీసర్ స్థాయి, ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ నుంచి వెళ్ళగొట్టిందంటే ఎంత ప్రేమిస్తే అలా చేసిందో నాకు అర్థం కాలేదు. నాకు అక్కడ ఏం అర్థం కాలేదు, ఎందుకు ఇలా చేసిందంటే మాట్లాడుకొని నేను వెళ్ళిపోయేంత టైం కూడా లేదు అక్కడ. నాకు ఆలోచించిన, ఇదంతా మీకోసమే చేసిన సార్, ఆ మేడంతో మాట్లాడడం అంతా మీకోసమే, ప్లస్ నేను ఇక తాళి కొట్టించుకునే మా పిన్ని కాదు, నా కోసమే అన్ని రకాలుగా చెప్పింది. సరే నాకు ఒకటే అనిపించింది, ఐఏఎస్ ఆఫీసరే వెళ్ళిపోయింది, ఎలాగో ఈ అమ్మాయి దగ్గర ఆమె ఊక బెదిరించే ఎవిడెన్స్ ఉన్నాయి, అప్పటికి డబ్బులు, గోల్డ్, కొన్ని రకాల అన్నీ పోయినాయి, ఎలాగో ప్రేమించే ఇదంతా చేస్తుంది కదా. పెళ్లి నాకు కూడా ఈమె చెప్పినప్పుడు అయితే పెళ్లి కాలేదు అన్నది కదా, ఎవరినైనా ఎప్పటికీ నేనైనా ఫ్యూచర్లో సెటిల్ కావాల్సిందే కదా. సరే మరి మ్యారేజ్ చేసుకుందాం కానీ రిజిస్టర్ ఆఫీస్ వెళ్దాం, మనం మేజర్లం కాబట్టి ఇద్దరం చేసుకుంటే కుదరది, ఖచ్చితంగా బయట రిజిస్టర్ ఆఫీసులో మనం పేర్లు నమోదు చేసుకుందాం అంటే సరే అని అన్నది. నేను అమ్మాయి అవన్నీ రెడీ చేసే లోపల నేనేం చేసిన అంటే సెల్లుని రికార్డింగ్ పెట్టేసిన. ఎందుకంటే ఇప్పుడు తాళి కట్టిపించుకున్న ఆ తర్వాత ఏం చేస్తుందో కూడా కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్తాను అన్నట్టు, నేను అప్పటి నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను అన్నట్టు, ఇది రికార్డింగ్ చేద్దాం, ఏం చేస్తా ఒకవేళ ఇది కూడా దీన్ని కూడా ఇట్లా తాళి కట్టిండు నాకే కావాలని అది కట్టి అని. అందుకే నేను తాళి కట్టే టైంలో ఆ అమ్మాయి కళ్ళు క్లోజ్ చేసుకుంది. ఎందుకు నాకు ఇప్పటికే అర్థం కాలేదు, తాళి కట్టిపించుకుందేమో ఆమె, కానీ నేను తాళి కట్టే టైంలో కళ్ళు క్లోజ్ చేసుకున్నాను. అందుకే నేను దాన్ని రికార్డింగ్గా పెట్టుకున్నా, అయిపోయింది, తాళి కట్టేసుకున్నా అయిపోయింది. నాకు ఆ రోజంతా ఇక స్టే చేసిన, నైట్ అంతా స్టే చేసిన. నా బర్త్డేకి మళ్ళీ మా తమ్ముడు దగ్గరికి వెళ్ళాం. నేను ఎట్ ఏ టైం నాకు ఆమె దగ్గర నుంచి ఒకటే ఫోన్, మనకు మ్యారేజ్ అయింది కదా, నువ్వు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోకు, నువ్వు నాతోనే ఉండు, నువ్వు ఢిల్లీ వెళ్ళిపోతే ఎట్లా, ఇప్పుడే మనకు మ్యారేజ్ అయింది కదా, అట్లా నువ్వు వదిలేసి ఢిల్లీ పోతుంటే. నేను ఒకటే చెప్పిన, నేను జాబ్లో జాయిన్ అయింది ఆగస్టులో, 2022 ఆగస్టులో అయింది. సో నేను 1 year కూడా కాలేదు, నాకు ఎక్కువ లీవ్లు ఇవ్వరు. నేను ఏదో ఇప్పుడు తెలంగాణకు రావాలంటే నాకు ఎంత లేదన్నా 3-4 days పడుతుంది రావడం వెళ్ళడం, అంత కాదు. నేను మన కోసమే, ఇప్పుడు నేను జాబ్ చేసేది అనేది ఇన్కమ్, ఆ ఇన్కమ్ ఎవరికి, ఒకవేళ సింగిల్గా ఉంటే పేరెంట్స్ వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ అన్నావు కాబట్టి వచ్చే ఇన్కమ్ కానీ నీకో ఎంతో కొంత షేర్ ఉంటుంది. మన కుటుంబం అంటే మనకు ఒక లగ్జరీ లైఫ్ కోసం కదా నేను జాబ్ చేస్తాను, లేదు నువ్వు నాతోనే ఉండాలని నేను వినకుంటే నేను ఢిల్లీకి వెళ్ళినా, ఆమె మాట వినకుండా ఇక వినకుంటానే ఆమె ఊక ఫోన్ చేసి ఆ వాయిస్ కాల్ పెట్టేది, నువ్వు ఎందుకు ఇట్లా వెళ్ళిపోయినావు, నేను నిన్ను చూడాలి, నువ్వు నాతో మాట్లాడతలేవు, వాయిస్ రకరకాల వాయిస్ మెసేజ్ అన్ని రకాల పెట్టి. ఇప్పటికీ ఉన్నాయా వాయిస్ ఉన్నాయి, ఫోటోలు రెగ్యులర్గా నాకు అన్ని రకాల ఫోటోలు ఆమె డైలీ మార్నింగ్ ఒక 20-30 ఫొటోస్ కూడా పంపించేది. నేను ఎప్పుడు ఫోటో అంత ప్రేమిస్తుంది అన్నట్లు అంటే ఆమె చేసే కోర్స్ ఏంటంటే FARMD, అంటే ఫార్మసీ, అంటే ఈక్వల్ టు జూనియర్ డాక్టర్. సో నాకు ఆమె మెడిసిన్ ప్రకారం కొట్టిందో నా మీద తెలియదు, మానసికంగా కొట్టిందో నాకు తెలియదు. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అదే June 21st ఆమె బర్త్డే, ఆమెకు అప్పటికి 24 years. నేను ఢిల్లీలో ఉన్నాక కాల్ చేసింది, నాది ఇది 24వ బర్త్డే, మన మొదటి బర్త్డే, అంటే మనకు మ్యారేజ్ అయినాక మొదటి బర్త్డే, నువ్వు ఇచ్చే గిఫ్ట్ అనేటి నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని. గుర్తుండిపోయావు, ఎన్ని గిఫ్ట్స్ అంటే 24 గిఫ్ట్లు చెప్పింది.
ఓకే. తన ఏజ్ ప్రకారం. తన ఏజ్ ప్రకారం 24 గిఫ్ట్లు చెప్పింది. నేను 24 గిఫ్ట్లకు రెడీ చేసాను. ఏం కావాలి అన్ని రకాలు ఇక అందులో లేదంటూ లేదు. ఓకే. అన్ని ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి, గోల్డ్ ఉన్నది, సిల్వర్ ఉన్నది, అన్ని ఇక లేదంటూ లేదు. 24 అంటే మామూలుగా అందరికి ఈక్వల్గా. ఇంకా 24 తర్వాత ఇక మిగిలేటి కూడా ఏమి ఉన్నాయి. సో నేను తెచ్చిన బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. జరిగినాక ఏం చేసిందంటే ఆమె ఎక్కడో నేను అనుకోకుండా, నేను ఓన్లీ ఢిల్లీ నుంచి వస్తా. అప్పటికి కూడా మీరు ఆవిడ అడ్రస్, ఊరు, చెప్పింది. అంటే ఆధార్ కార్డు పంపించింది ఒకసారి. ఆధార్ కార్డు వైజ్ నేను చూసిన వాళ్ళ నాన్న ఎంప్లాయీస్ అని చెప్పింది. ఇంతకు మించి ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్, నేను రేపు నన్ను రిజెక్ట్ చేసే అంత అధికారం అయితే ఎవరికి లేదు. నేను ఆ ఉద్దేశంతో నేను కూడా ఇక సైలెంట్ అయిపోయినా. నాకు ఎప్పుడు గుర్తొచ్చిందంటే ఇక ఆమె బర్త్డే రోజు ఇద్దరు బర్త్డే సెలబ్రేషన్కు కేక్ తెస్తా అంటే కేక్ వద్దన్నది. రూమ్ తీసుకుంది. రూమ్లో నేను తెచ్చిన గిఫ్ట్లు అవన్నీ తీసుకున్నది. తీసుకున్నాక సెల్ ఫోన్ ఒకసారి తీసుకుంది. నేను ఎప్పటికీ ఆల్మోస్ట్ నా సెల్ ఫోన్ ఎప్పుడు సీక్రెట్ ఉన్నాయి. నా సెల్ ఫోన్ మా ఇంటి దగ్గరికి వెళ్తే మా వాళ్ళు నా సెల్ మళ్ళీ నా చేతికి ఎప్పుడు వచ్చేది తెలియదు. అంటే అన్ని రోజులు తిరుగుతుంది. అందులో ఏం సీక్రెట్స్ ఉన్నాయి. సెల్ అడిగింది. అడిగినప్పుడు నేను ఈ అడిగే కన్నా ముందే నా ల్యాప్టాప్లో ఈ మెమోరీస్ అన్నీ ఉండాలని పెట్టేసిన. పర్లేదు. ఓకే. పెట్టేసినాక అమ్మాయి సెల్ తీసుకుంది. సెల్ తీసుకుని ఉన్న ఎవిడెన్స్ అన్ని డిలీట్ చేసింది. ఓకే. మామూలుగా గ్యాలరీలకు పోయి డిలీట్ చేసింది, ట్రస్ట్ బిల్లకు పోయి డిలీట్ చేసింది. నేను ఒకటే మాట అడిగిన, నేను పక్క నాకు అప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకు డిలీట్ చేసినామని అడిగిన. మనం ఎటుపోతాము, మనది లైఫ్ లాంగ్ జీవించే మనం కదా, ఈ ఫోటోలతో నువ్వేం చేస్తావు, మళ్ళీ మంచిగా దిగుదాంతి అని చెప్పేసి. నాకు అర్థం అంటే అప్పుడు నాకు ప్రేమ అంటే ఫస్ట్ తెలియదు. నేను ఎవరిని ఇప్పటివరకు ప్రేమించలేదు. ఒక జోన్ లోంచి కొత్త జోన్ లోకి వచ్చిన తర్వాత ఎవరిని ప్రేమించలేదు ఎప్పుడు. సో ఆ అమ్మాయి చెప్పేది గిట్లనే ఉంటది కావచ్చు ప్రేమ అంటే, గిదే కావచ్చు, ఇట్లా ఫోటోలు దిగి డిలీట్ చేసుకుంటే ప్రేమ అంటే కావచ్చు అని నాకు ఇరికైంది. అంతకుమించి నాకు ఈ అమ్మాయి చేసేది నిజమో కాదు. ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు. నేను 3 years నాకు మా ఇంట్లో నుంచి కూడా ఎప్పుడు కాల్చి రావు. నేను ఇటు వచ్చిన హైదరాబాద్కి వస్తాను. నేను డైరెక్ట్ మా మమ్మీకి చెప్పిన హైదరాబాద్ పోతాను. నిన్న సాయంత్రం బయలుదేరిన, నిన్న మధ్యాహ్నం ఒక్కసారి కూడా కాల్ చేయాలి మా వాళ్ళు. ఎందుకంటే తన పని తనకు తెలుసు. తనని ఫోన్ చేసి ఏదన్నా ఇంపార్టెంట్ చెప్తాడు. ఇప్పటికప్ప ఎవరికి, మా ఇంట్లో అందరికీ, మా వాళ్ళకి, మా అన్నయ్యకి కానీ మా తమ్ముడు కానీ ఎవరు కూడా కాల్ చేయరు ఏ విషయంలో కూడా. అంటే అంత సీక్రెట్ నా విషయాలు నేను చూసుకుంటూ పోతాను. ఇక ఈ అమ్మాయి ఇలా చేసింది ఎందుకని నేను బాధపడ్డాక ఆమె ఒకటే అంటున్నది, ఏం కాదులే మళ్ళీ దిగమా అని అన్నది. అన్నాక నేను సరేలే అనుకున్నా. ఇక ఒక్కసారి మళ్ళీ ఒకసారి కలిసేటప్పటికి నా దగ్గర ఉన్నాయన్నీ తీసుకుంది. మిగతా బుక్స్ మళ్ళీ అది July 13th రోజు. July 13th రోజు యూపీఎస్సీ బుక్స్. నేను ముస్సోరిలో మా ఫ్రెండ్స్ ఉండే కొంతమంది. ముస్సోరి అంటే అలా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ 3 months. అందులో మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఐడి కార్డ్తో నేను లోపలికి వెళ్ళిన ఒక 2 days. అప్పుడు నేను అలా కొన్ని డ్రెస్సులు తీసుకున్నాను, ముస్సోరి ట్రైనింగ్ డ్రెస్సులు. అవి కూడా నా దగ్గర ఉండే, అవి వాటిని కూడా తీసుకున్నది. నాకు నేమ్ బోర్డు వేరే ఆఫీసర్ ప్రజెంట్ చేస్తే దాన్ని తీసుకున్నది. ఒక యూపీఎస్సీకి షార్ట్ నోట్స్ అని ఎన్సీఆర్టీవీ అవి మొత్తం ఒక 50+ బుక్స్ అన్ని ఆ రోజు తీసుకున్నది. నేను చదువుకుంటా, నువ్వు ఆల్రెడీ ప్రిపరేషన్ లేవు కదా, నువ్వు వేరే ఏదైనా మెటీరియల్ కొనుక్కొని చదివినా నీకు సబ్జెక్ట్ అంతుంది కదా, నేను చదువుకుంటా అన్నాను. ఎలాగో వైఫే కదా, ఈమె కూడా యూపీఎస్సీ కోసం అంటే వచ్చింది కదా, నేను నమ్మేసి అయిపోయింది. July 30th అయిపోయినాక మళ్ళీ ఒకసారి July 28th రోజు మెసేజ్ పెట్టింది, నేను మా ఇంటికి వెళ్తున్నా, ఇక నన్ను మెసేజ్ చేయకు, నేను మళ్ళీ చేసేదాకా. యాక్చువల్లీ ఈ అమ్మాయి ఫస్ట్లో నాతోని హన్మకొండ బస్ స్టాండ్లో ఫోటో దిగేటప్పుడు ఒక మాట అంది, మీరు ఎప్పుడు చేసినా వాట్సాప్ మెసేజ్, వాట్సాప్ కాలే చేయాలి, నార్మల్ మెసేజ్ చేయద్దు, నార్మల్ కాల్ చేయకూడదు. నాకు తెలియదు ఎందుకు అడుగుతానంటే, ఫ్యామిలీలో రిస్ట్రిక్ట్స్ ఉండవచ్చు. నేనెందుకు, ఇప్పుడు ఒక ఎవిడెన్స్ కోసం అనేది నార్మల్ కాల్ని చూపించగలుగుతాం, నార్మల్ మెసేజ్ని చూపించగలుగుతాం, కానీ వాట్సాప్ చాట్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసి వెళ్తుందా? సో ఎప్పుడు చేసినా ప్రామిస్ చేయించుకున్నది ఓన్లీ వాట్సాప్ మెసేజ్, వాట్సాప్ కాల్ మాత్రమే రావాలి మీ దగ్గర నుంచి, వేరే ఏమి రావాలి. నాకు తెలియదు, నేను ఎవరితో అలాంటి టచ్ అంటే లవ్గా అంటే నేను అమ్మాయిని ఇప్పటికీ చెప్తున్నా, నేను లవ్ చేయలేదు. ఇష్టం వేరు, నాకు నా దృష్టిలో ఇష్టం వేరు, లవ్ వేరు. నేనేమి మా మైనాన్ని కాదు, జస్ట్ మేజర్లో అప్పుడే ఎంటర్ అయినాను కదా, నాకు 28 సంవత్సరాలు వచ్చి ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అన్ని రకాలు తెలిసిన కేవలం భయంతో భయంతో మ్యారేజ్ చేసుకున్నా. మ్యారేజ్ అయినాక నేను యాక్సెప్ట్, ఇక నేను ఎవరో ఒక్కరు ఎట్లా అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ కాదు, పోయింది ఇక నా లైఫ్ అనుకున్నది. అప్పటికి మా ఫ్యామిలీలో ఐఏఎస్ ఆఫీసరు, మా ఫ్యామిలీలో మా అమ్మతో మాట్లాడింది, మా అన్నతో అందరితో మేము, ఎందుకంటే 2 years ఆమె డిస్ట్రిక్ట్లో వర్క్ చేసేది నా దగ్గర, కానీ మేము కాంటాక్ట్లో ఉన్నప్పుడు మా అమ్మతో మాట్లాడేది, ఆమెకు సంబంధించిన
బర్త్డేకి ఆమె బర్త్డేకి నేను వెళ్ళడం, నా బర్త్డేకి వెళ్ళడం ఇలాంటివి జరిగినాయి, చిన్న చిన్నవి జరిగినాయి. కానీ ఇది ఆమె ఏం చెప్పిందో ఎవరికి తెలియదు. 2 నెలలు వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు ఏం చెప్పిందో నాకు కూడా క్లియర్గా తెలియదు. తర్వాత వెళ్ళిపోయి ఎప్పుడు జూలై 28 రోజు అమ్మాయి వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి హన్మకొండ నుంచి వెళ్ళిపోయింది. అప్పటికి ఆ వెళ్ళిపోయే రోజు కూడా ఒక్కసారి మీ ఇంటికి తీసుకెళ్లారా ఆవిడ్ని? ఇంటికి నేను కలిసింది 4 సార్లు. అయ్యో ఓకే. కలిసిందే ఒకటి హన్మకొండ బస్ స్టాండ్, మ్యారేజ్ డే ఒక రోజు, తర్వాత అమ్మ బర్త్డే రోజు ఒకటి, ఆ తర్వాత నా దగ్గర నుంచి నా బుక్స్ అవన్నీ తీసుకునే రోజు ఏం లేదు. తర్వాత ఆమె వెళ్ళిపోయే రోజు నాకు ఇవి కావాలి అని చెప్పింది. ఆ కొన్నయి నా మానసికంగా ఇక్కడ దెబ్బ తాకింది. ఏం కొనిపించింది అంటే రేపు పుట్టబోయే పిల్లలకు కావాల్సిన గోల్డ్, అంటే గోల్డ్ చైన్, గోల్డ్ యాంకిల్స్, సిల్వర్ యాంకిల్స్ తీసుకున్నాను పిల్లలకు, పుట్టబోయే పిల్లలకు. నాకేమేరక నిజమే కావచ్చు, ఇంత ఎత్తే నిజంగా ఉంటుంది, ఇంత ఎంత ప్రేమ ఉంటే ఇలా చేస్తారు కావచ్చు అని నేను నాకు గాయంత ఆడి వరకు అయింది. తర్వాత ఇంటికి వెళ్ళినాక అవి వేరే అబ్బాయి దగ్గర నుంచి కొనిపించి తీసుకున్నది, నేను లేనప్పుడు ఢిల్లీలో ఉన్నా. అవి తీసుకుంటే అయిపోయిన తర్వాత నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పడింది. నేను షాక్, నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పడ్డది. అవి అబ్బాయి చేతిలో పెట్టిన అర్ధ గంట తర్వాత నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పడేది. ఫోన్ చేద్దాం, మెసేజ్ చేద్దాం అని కలుపుతలేదు ఆ అమ్మాయికి. ఓకే, ఇక నాకు షాక్, నేను అసలు ఏం జరిగింది. సరే ఇంటికి వెళ్ళింది కావచ్చు, కొంచెం టైం పడుతుంది కావచ్చు. జూలై 28కి కొంచెం ఒక 1 వీక్ ఆర్ 2 డేస్ ముందు అమ్మాయి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి. ఏమని కాల్స్ వచ్చినాయి, నువ్వు జాబ్ వదిలేసి ఇక్కడనే మన హన్మకొండకు వచ్చాయి, ఇక్కడనే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఇద్దరం కలిసి ఉందాం. ఇది బ్లాక్ చేసిన తర్వాత, బ్లాక్ చేయక ఒక 2 డేస్ ముందు, ఓకే నువ్వు హన్మకొండకు వచ్చాయి, నేను ఇక్కడ ఒక ప్రైవేట్ జాబ్ చూస్తాం, మనం ఇక్కడనే ఏదైనా రూమ్ తీసుకొని ఇక్కడనే ఉందాం, ఇక్కడనే సెటిల్ అయిదాం అని చెప్పింది. నేను అన్నా, నాది నేను 8 సంవత్సరాలు కష్టపడితే నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చింది, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ప్రైవేట్ జాబ్లో ఎంత ఇస్తారు, ఒకరి కింద పని చేయాలి, ఎంత లేదన్నా 20-30. సరే నా టాలెంట్కు నేను టీచర్గా పోయినా నాకు 30,000 వస్తుంది, లేదా అదే యూపీఎస్సీ గైడ్గా పోయినా ఇంకా కొంచెం ఎక్కువనే వస్తుంది. కానీ ఉన్న గవర్నమెంట్ జాబ్ని, ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంది, ఒక కార్ ఉంది, ఒక పిఏ ఉంది, ఒక మంచి ఇంత లగ్జరీ లైఫ్ ఉంది కదా, ఇంత వదిలేస్తున్నా అంటే నీకు నేను కావాలన్నా, నీకు జాబ్ కావాలా? జాబ్ కావాలంటే నేను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానో మాత్రం మీకే వదిలేస్తున్నా. లేదు నేనే కావాలంటే జాబ్కి రిజైన్ చేయాలని అన్నది. ఆలోచించకుండా కూడా నాకు టైం లేదు. నన్ను మానసికంగా ఎట్లా అంటే అర్ధరాత్రి 2 అయ్యే 3 అయ్యేదాకా కూడా అసలు ఏం డిసిషన్ తీసుకుంటాను, నువ్వు ఇక్కడికి వస్తావా ఢిల్లీలో ఉంటావా, ఇక్కడికి వస్తావా ఢిల్లీలో ఉంటావా అని. ఒక 2 డేస్ ముందు 2 డేస్ ముందు ఒక వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది, అంటే డాక్యుమెంట్ తయారు చేసింది ఒకటి వచ్చింది, ఎంఎస్ వర్డ్ నుంచి ఒకటి వచ్చింది, ఆమె పంపించింది, నా రిజిగ్నేషన్ లెటర్ వచ్చింది. అంటే మొత్తం రిజిగ్నేషన్ లెటర్ ఎలా ఉంటుందో ఆ ఫార్మాట్లో అన్నీ వచ్చినాయి. నువ్వు నీ ఎంప్లాయీ ఐడి నెంబర్ ఎంటర్ చేసి నీ సార్ మెయిల్ చేసేయాలి. ఎందుకు నేను ఇంకా డిసిషన్ కూడా తీసుకోలేదు, నువ్వు అన్ని రెడీ చేసిన ఆమె రెడీ చేసింది. నా రిజైన్ లెటర్ కూడా ఆమె ప్రింట్ చేసింది. చేసి ఇంతకు అన్నీ ఉన్నావు. ఇప్పుడు రేపు నాకన్నా అయితే మా కుటుంబ పరిస్థితి, నేను ఆఖరికైతే మాకు నేను చదువుకునే రోజులు లేకపోతే భిక్షం ఎత్తుకున్న రోజులు కూడా ఉన్నాయి మాకు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి అక్కడ చదివేటప్పుడు మా అమ్మ వాళ్ళు వాళ్ళే పూర్లో ఉంటే మమ్మల్ని పోషిస్తాను. ఆ టైంలో మేము పక్కింటికి వెళ్ళి ఆడుకోవడం ఇలాంటివి అన్నీ జరిగినాయి. ఆ స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు నువ్వు నా జాబ్ని రిజైన్ చేయడం ఇంత కరెక్ట్ కాదా అంటే, ఇప్పుడు నేను నీ భార్యని, నాకు ప్రూఫ్ ఉంది, ప్రూఫ్కు ముందు నువ్వు చేసినవి ఉన్నాయి, ఆ వీటితోనే ఏం జరిగిందో కూడా నీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయింది నేను చెప్తున్న మాట ఎందుకు ఇంటలేవా అన్నది. నేను ఆలోచించుకుని కూడా టైం లేదా అంటే, ఇక ఆలోచించుకునేంత టైం ఏం లేదు, నేను ఆల్రెడీ చేసిన, నువ్వు దీన్ని సెండ్ చేసి నాకు ఆ మెయిల్ సెండ్ అని నాకు చూపించు అని. నేను ఏం చేయాలన్నా కూడా నాకు ఆలోచించాను. ఎందుకంటే ఏం ఆలోచించి ఇప్పుడు ఏ అమ్మాయి కోరుకునేదైనా, ఇప్పుడు సొసైటీలో ఉన్నది అమ్మాయిలు ఏం కోరుకుంటారు, సరే వాళ్ళు లవ్ చేసినా ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా వాళ్ళు కోరుకునేది మంచి లగ్జరీ లైఫ్ ఉన్న హస్బెండ్ని పెళ్లి చేసుకోవాలంటది. ఆల్రెడీ నేను జాబ్ చేసుకుంటున్నాను, నాకు జాబ్ ఢిల్లీలో గవర్నమెంట్ క్వార్టర్స్ 2 BHK ఇచ్చిళ్ళు, ఇన్ని రకాలే ఉన్నాక కూడా అది వద్దు మనం హన్మకొండలో ప్రైవేట్ జాబ్ చేద్దాం, ఇక్కడనే ఉందాం, ఇదే చేద్దామంటే దాని ఉద్దేశం నాకు ఇప్పటికీ క్లియర్గా అర్థం కాలేదు. అప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఇద్దరం ఇప్పుడు నేను నా భార్య చెప్పిన మాట ఇంటవా, మరి నీ సొంతంగా డెసిషన్ తీసుకుంటావు, కానీ తీసుకున్న తర్వాత వచ్చే ఎఫెక్ట్ మాత్రం నేనైతే ఊహించాను, నువ్వు ఊహించుకోలేవు, నేను ఏం చేస్తానో నీకైతే తెలియదా. అరే ఏం చేస్తుంది, ఇప్పుడు పెళ్ళి అయింది,
రేపు బయటికి పోయి మాకు పెళ్ళి అయిందని చెప్తుందా? దానికి యాక్సెప్ట్. ఎందుకంటే మా ఇంట్లో నేను కుటుంబాన్ని పోషించిన రోజులే ఉన్నాయి. మా కుటుంబంలో నన్ను పోషించిన రోజు, నేను ఆర్థికంగా ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ లేకపోతే ఏదో ఒక రకంగా చేస్తూ మా కుటుంబాన్ని నెగ్గికొచ్చిన. వాళ్ళు నా గురించి ఏదో చెప్పగానే అబద్ధం చెప్పగానే నమ్మడానికి అయితే ఏం లేదు. నేను ఆలోచించి కూడా ఇక నాకు ఆ పిచ్చి ఆమె పెట్టే టార్చర్ వల్ల నేను యాక్సెప్ట్ చేసిన, నన్ను సైన్ చేసిన, పంపించిన సార్ జాబ్ రిజైన్ చేసి పడేసి. ఇక నాకు అక్కడ ఎందుకంటే టైం లేదు ఆమె, ఎందుకంటే ఆమె అంతా ఒకటే మాట అంటుంది, రిజైన్ చేస్తే వచ్చిరా నాగరికి, లేదు అంటే దీని తర్వాత జరిగేది మాత్రం నువ్వే ఊహించుకో, ఏం చేస్తానో నువ్వే ఊహించుకో. ఎక్కడైనా బెదిరించడం. రిజైన్ లెటర్ పంపించిన, ఆమె పంపించింది అనే ఫార్మాట్ నేను ఓకే చేసి సైన్ చేసి మా సార్కి పంపించిన. మా సార్ యాక్సెప్ట్ చేసిండు అప్పుడే. అంటే 2 రోజుల తర్వాత ఆమెకు కావాల్సిన ఇంకా కొంచెం అమౌంట్ నా దగ్గర ఉంటే వాటితో అలా పిల్లలకు కావాల్సినవి కొనిపించుకున్నాయి. చిన్న పిల్లలకు కావాల్సినవి ఇంకా పుట్టలేదు, వాళ్ళకి పుడితే ఇప్పుడే ఉండాలి, ముందర ఉండాలని కొనిపించుకున్నాను. అవి ఒక వేరే అబ్బాయితో తీసుకున్నాక ఒక అర్ధ గంట తర్వాత నెంబర్ బ్లాక్ లిస్ట్లో పడింది. మిమ్మల్ని రిజైన్ చేపించింది, తనకు కావాల్సినవి తీసుకుంది, అన్ని రకాలే తీసుకొని ఆ అబ్బాయి నాకు అంటే నేను ఇచ్చిన ఐటమ్స్ ఇచ్చిన అబ్బాయి వెళ్ళిన ఒక 1/2 hour తర్వాత నెంబర్ బ్లాక్ లిస్ట్లో పడ్డది. ఎందుకు ఇలా పడ్డది ఏమైందని కనుక్కున్నా కొంచెం అక్కడనేమో నాకు ఇక రిజైన్ అయిపోయింది, ఏం చేసుడు కూడా తెలియదు. ఇంటికి ఇక హన్మకొండకు వచ్చిన, మరి ఈయన హన్మకొండలో ఉన్నదా అని తెలిసిన అక్కడ గార్డెన్ హాస్పిటల్ ఆమె ఇంత కలిసిన ప్లేస్లలో ఎప్పుడైనా కనిపిస్తుంది కావచ్చు. ఎందుకంటే గార్డెన్ హాస్పిటల్ జస్ట్ అప్రెంటిస్ చేస్తాను, రూమ్కి ఇక్కడ మాది బిట్స్ కాలేజ్ ఇవన్నీ చెప్పింది. నేను అదే అనుకున్నా. వెళ్ళినాక సెల్లు స్విచ్ ఆఫ్ ఉన్నది, ఎందుకు ఇట్లున్నది, మరి ఇంటికి వెళ్ళింది కదా, ఫ్యామిలీలో ఏమన్నా మ్యారేజ్ విషయం తెలియవచ్చు, కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామా. ఎందుకంటే విషయం తెలుసుతోనే వెళ్ళి మాట్లాడడం కాదు, గ్యాప్ ఇచ్చి ఓపిక ఉండాలి మనిషికి అన్నట్టు. నేను కొన్ని రోజులు ఆగి మా ఇంట తెలిసింది క్రాంతి నువ్వు రా అంటే వెళ్దాం అన్నట్టు ఆలోచన మీద నేను ఆగిన. నాకు ఇంకా ఎంతకు మెసేజ్ ఏమి రాలేదు. జస్ట్ మెల్లగా ఆమె ఉంటున్న ఏరియాకి వెళ్తే వాళ్ళు రూమ్ వెకేట్ చేసి పోయినాడు. హన్మకొండలో ఉన్న రూమ్ వెకేట్ చేసినట, చూపించింది రూమ్ ఇక్కడ ఉన్నది మాది, ఎప్పుడన్నా ఉంటా హన్మకొండకు వచ్చినప్పుడు రావచ్చు చూడొచ్చు అని చెప్పి. అది కాకుండా గార్డెన్ హాస్పిటల్కి వెళ్ళాను. గార్డెన్ హాస్పిటల్ ఇట్లా ప్రణతి ఇట్లా ఫామ్ డి చేస్తుంది మన బిట్స్ కాలేజ్ నుంచి అని చెప్తే ఆడికి వెళ్ళి అడిగితే ఆమెది అప్రెంటిస్ కోర్స్ అయిపోయింది బ్రదర్, మీరు ఇంకేదైనా కనుక్కోండి, లేకపోతే కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళలే కానీ కాలేజీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు. అంటే ఒక తమ్ముడిని పంపించిన, నర్సంపల్లిలో ఒక తమ్ముడు ఉండే, ఆ తమ్ముడిని పంపించి తమ్ముడు డైరెక్ట్ సార్ ఇట్లా మీ కాలేజీలోకి ప్రణత అనే అమ్మాయి ఉన్నది, ఇట్లా అతనికి వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నాడు, ఆమె అడ్రస్ ఇయరా అంటే అడ్రస్ ఇచ్చింది. వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉన్నది, కొత్తగూడెం. నాకు అంతకుముందు ఆమె చెప్పిన, ఇప్పుడు ఆమె లింగాయ తండా అంటే బిఆర్ఎన్ తండా పుల్లూరు గార్లా అనేది ఆమె రెసిడెన్స్ అడ్రస్, అంటే ప్రాపర్ అడ్రస్. రెసిడెన్స్ ఎక్కడంటే కొత్తగూడెం. వాళ్ళ నాన్న ఎంప్లాయీగా పాల్వంచలు చేస్తున్నారు, ఎక్సైజ్ కానిస్టేబుల్. సో ఇప్పుడు నేను వెళ్ళాలన్నా ఆగాలన్నా ఒక డైలాగ్. ఎందుకంటే వెళ్తే ఇష్యూ తెలియవచ్చు, తెలిసి పెద్దది అవుతుంది కావచ్చు, ఇష్యూ అనేది చాలా పెద్దది అవుతుంది కావచ్చు, మరి కొంచెం ఓపిక పడదాం, ఏదో ఒక రోజు రిపీట్ అవుతుందని సెప్టెంబర్ వరకు వెయిట్ చేసిన. 2023 సెప్టెంబర్ దాకా వెయిట్ చేసినా ఇంకేం రాలేదు. ఎందుకని నేను కొంచెం మూవ్ ఆన్ అయ్యి నేనే వెళ్ళి మాట్లాడదామని ట్రై చేసినా కానీ వాళ్ళున్న అడ్రస్ లేదు, పక్కకు మార్చుకున్నారు. ఇదంతా ఏంది ఇట్లా అవుతుంది అని కొంచెం ఎంక్వైరీ చేసినాక అడ్రస్ దొరికింది. అడ్రస్ దొరికే కన్నా ముందు అమ్మాయి ఒకసారి కాంటాక్ట్లోకి వచ్చింది నాకు. ఇప్పుడు డిసెంబర్లో కాంటాక్ట్కి వచ్చింది. అన్ని డేస్లో మీకు ఏం డౌట్ రాలేదు? అన్ని డేస్లో నాకు కొన్ని విషయాలు తెలిసింది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిన విషయం అని తెలిసి డిప్రెషన్కి పోయాను. 3 నెలలు అమ్మాయికి మ్యారేజ్ అయింది. అంతకు ముందు మీకన్నా ముందు 2021లో అమ్మాయికి మ్యారేజ్ అయింది. వాళ్ళ హస్బెండ్ ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అని కొంచెం ఇన్ఫర్మేషన్ నేను వేరే వాళ్ళతో తెలుసుకున్నాను. ఎందుకంటే పాత అడ్రస్ కాడికి వెళ్తే బాబు ఈ అమ్మాయికి పెళ్ళి అయింది, వాళ్ళ హస్బెండ్తో ఉంటానని చెప్పి నేను అదే అనుకొని సైలెంట్గా ఉన్నా. నాకు ఆ డిప్రెషన్లో నేను మెడిసిన్స్ వాడి డిసెంబర్ వరకు కోలుకున్నాక December 6th రోజు నాకు మెసేజ్ చేసింది అమ్మాయి, నువ్వు ఎందుకు నా కోసం ఎంక్వైరీ చేస్తున్నావు, ఎందుకు మీ డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేస్తున్నావు, నీకు ఏం కావాలి అది అన్నది. ఏంటిది ఏం కావాలి, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఏం కావాలి ఏం అంటే నేను వాళ్ళ హస్బెండ్ నెంబర్ కనుక్కున్నా ఒకసారి. ఫస్ట్ హస్బెండ్ మరి ఈయనైనా న్యాయం చేయగలుగుతారు, పోతే నాకు జరిగింది ఇంత అన్యాయం కదా,
రమ్మన్నది. అదే రోజు నేను ఇటు మేడం వెళ్ళిపోయినాక ఫోన్ చేసిన వాళ్ళ హస్బెండ్, మీ భార్య చేసిన దాని గురించి నీతో మాట్లాడాలనుకుంటానా, మరి ఏంది ఈ విషయం, మీ భార్య నీకు చక్కగా చూసుకుని రాదా, ఇట్లా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుందా అంటే, యాక్చువల్లీ నాకు నా భార్యకు డివోర్స్ నడుస్తున్నాయి, మేమేం సాయం చేయలేను, అది మీ విషయం, మీరు చేసుకో, నా మీదనే ఎన్నో కేసులు పెట్టింది అమ్మాయి, సో ఇది కరెక్ట్ కాదా అని. నాకు అప్పుడు ఫుల్ షాక్. సరే నేనంటే సరే పైసల కోసం డబ్బు కోసం ఎదురి కోసం వచ్చింది మోసం చేసింది అని ఆలోచన వచ్చిన, అది కట్టుకున్న హస్బెండ్ ఉన్నాడు కదా ఆయన అయితే అయింది. సో అయినాక కూడా యాక్చువల్లీ నేను ఏం చేసినానంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనం సర్టిఫికేట్ తెచ్చుకున్నామంటే ఒప్పుకోలే, ఎవిడెన్స్ డిలీట్ చేసింది, అన్ని రకాల డిలీట్ చేసింది కదా. ఏది యాక్చువల్లీ ఆమె ఉద్దేశం ఏంటంటే నేను సేవ్ చేసుకున్నా, నాకు ఇప్పటికీ ఆమె తెలియదు. ఓకే, ఆ ఫోటోలు నేను సేవ్ చేసుకున్నా అనే విషయం నాకు మాత్రమే తెలుసు, నేను అమ్మాయికి చెప్పలేదు. ఎందుకంటే చెప్తే అది కూడా డిలీట్ చేస్తానే ఉద్దేశంతో నేను అవి ఆమె కలిసి ఉన్న రోజు చెప్పలేదు. తెలిసిన కొంతమంది ఆఫీసర్తో ఆయన ఉంటున్న అడ్రస్, కరెంట్ అడ్రస్ తెలుసుకున్నాం. కొత్తగూడ రైతు బజార్ ఏరియాలో ఉంటుంది, నియర్ మర్యాద రమణ రెస్టారెంట్కి అపోజిట్లో ఉంటుంది. వెళ్ళిన ఇంటికి వెళ్ళినాక నేను హైదరాబాద్ టు ట్రైన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి పోయి పక్కింటి వాళ్ళని అడిగిన. పక్కింటి అయినా చెప్పిండు, ఇక్కడ ధరావత్ వీరభద్రం ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎక్కడ అంటే, పక్కింటి అయినా గిదే ఇల్లు సార్, మీరు ఎవరంటే సార్ నేను ఢిల్లీ నుంచి వచ్చిన, వాళ్ళ వీరభద్రం సార్తో మాట్లాడాలి అంటే, సార్ అతను డ్యూటీకి వెళ్ళిండు, అతని పాల్వంచే కదా అక్కడికి వెళ్ళండి అంటే, ఇక డ్యూటీకి వెళ్ళినా ఎక్కడ ఉంటాడో తెలియదు. మరి ఇంట్లో ఎవరు లేరు సార్ అంటే, వాళ్ళ మేడం ఉంటుంది, వాళ్ళ మేడం ఇక్కడ ఒక చిన్న బోటిక్ షాప్ నడుపుతుంది, మరి వాళ్ళ అమ్మాయి లేదంటే లేదు సార్ అని లోపల బిడం పెట్టించి ఉంచిండు. మళ్ళీ 2 times వెళ్ళినా, అలాగ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కలవలేదు. తర్వాత నేను పక్కింటి అయినాక నెంబర్ రాసి ఇచ్చిన, సార్ ఇట్లా ఢిల్లీ నుంచి వచ్చిన, ఈ వీరభద్రం సార్తో మాట్లాడాలి, నా కాంటాక్ట్ నెంబర్ ఇది, నేను ఎంత దూరం నుంచి వచ్చినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదంటే ఒకటే మాట, సరే సార్ అన్నాడు. ఒక 1/2 hour తర్వాత అబ్బాయి అతను ఫోన్ చేసిండు, పక్కింటి అయినా ఫోన్ చేపిస్తే నేను మాట్లాడాను. ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే లిఫ్ట్ చేసిన, ఏంది అబ్బాయి ఇట్లా ఒక అమ్మాయి ఇంటి ఎత్తుక్కుంటూ నువ్వు వచ్చినా ఇది కరెక్టేనా అంటే, నేను డైరెక్ట్ ఫ్యాక్ట్ మాట్లాడాను. సార్ ఒక అమ్మాయిని ఇంటి అంటే అమ్మాయిని వెతుక్కుంటూ రావడం అనేది తప్పు, అది నేను ఒప్పుకుంటా, దానికి మీరు ఏడికి వెళ్ళాలన్నా దానికి నేను బాధ్యత తీసుకుంటా, ఎందుకంటే నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఇది వాళ్ళ నాన్నగారా లేకపోతే ఆ వ్యక్తి అనేటోడు పెద్ద విధవ మాట్లాడిన వ్యక్తి వాళ్ళ నాన్న అని చెప్పి మాట్లాడతాను, కానీ వాడు నాన్నగారు కాదు. కానీ మాట్లాడేది ఏంటంటే నా కూతురు అని మాట్లాడతాను. సో నా కూతురు అని మాట్లాడతాను. నాకు అది తర్వాత తెలిసిందే. ఫస్ట్ నేను ఎందుకంటే వాళ్ళ నాన్న నేను ఫేస్ టు ఫేస్ చూడలే, జస్ట్ అప్పుడు ఫోటో పంపించిన ఈ మాత్రమే చూసినా కదా, వాయిస్ ఎలా ఉంటుందో ఏంది ఉంటుందో తెలియదు కదా నాకు. మాట్లాడినా, సార్ ఇట్లా మీ అమ్మాయి ఇట్లా చేసింది, నాకు యూపీఎస్సీ గైడెన్స్ కావాలనుకుని వచ్చింది, ఒక అన్నోన్ పర్సన్ నుంచి నా నెంబర్ తీసుకొని ఇట్లా నా జీవితాన్ని నాశనం జరిగింది, ఇది జరిగింది, పెళ్లి కూడా చేసుకున్నది, డబ్బు తీసుకుని అన్ని రకాలు, బాబు నువ్వేం చేయలేవురా అన్నాడు. నేను ఒకటే మాట, రా అంటున్నారు ఏం సార్, ఏం చేయలేదు, నేను కూడా ఒక ఆఫీసర్నే కదా, మీరు ఒకప్పుడు నేను జాబ్ చేసిన, నాకు అంటూ రెస్పెక్ట్ ఉంది సొసైటీలో, మీరు ఇలా రా అన్నమైంది, మరి నేనేం చేయాలని ఇంత డైరెక్ట్గా ఎందుకు అంటున్నారంటే, బాబు మా అమ్మాయి నీ గురించి మొత్తం చెప్పింది, నువ్వు సైకలాజికల్గా పర్ఫెక్ట్ లేవు, సో నీ దగ్గర ఏమీ లేవు, నువ్వు బయట వెళ్ళి సొసైటీలో మాట్లాడడానికి నీ అక్కడ ఏమీ లేవు, ఆధారాలు లేవు, నువ్వేం కావాలి ఏం చేయాలనుకుంటున్నావు వెళ్ళు, ఎట్లనైనా చేసుకో అన్నాడు. నేను షాక్ అయినా, నా దగ్గర లేని విషయాలు మీకు ఎలా తెలుసు అంటే, మా అమ్మాయి అంతా చెప్పింది, బాబు నువ్వు ఇలా ఇంకోసారి ఇంటి కోసం వస్తే బాగోదు, నువ్వు ఏం చేయాలనుకున్నావు చేసుకో అని అన్నాడు. నేను షాక్ అయినా, ఏంది ఇంత ఘోరంగా ఉన్నాడు, కన్న తండ్రికి ఇట్లా మాట్లాడతారా, నేను మాట్లాడేది ప్రణతి వాళ్ళ నాన్నతో నేను అని అన్నా ఫోన్లో కూడా, నేను వీరభద్రం మాట్లాడతానా అన్నాడు. మరి మాట్లాడదాం, మీ అమ్మాయి గురించే కదా, నా దగ్గర చాలా ఉన్నాయి ఇవి, ఆమె ఏమో నా దగ్గర నుంచి డిలీట్ చేసి వెళ్ళిపోయిందని మీకు చెప్పింది, కానీ నా దగ్గర యాక్చువల్లీ అన్నీ ఉన్నాయి అని. అయితే నువ్వేమైనా చేసుకో బాబు, నీకు ఏ న్యూస్ రిపోర్టర్ కావాలి, ఎవరి కావాలి నెంబర్లో అవన్నీ ఇస్తూ చెప్పు అంటే, సార్ నేను కూడా ఒక యూపీఎస్సీ ఇంటర్వ్యూ పర్సన్, నాకు ఏముంటుందో నాకు తెలుసు, మీరు నాకు చిన్న పోరగాళ్ళలాగా చెప్పకండి, సొసైటీలో నేనంటూ ఏం జరుగుతుందో అది చేస్తాను నేను అన్నాక, మీరు బాబు నువ్వైతే ఏం చేయలేవు బాబు, నువ్వు మానసికంగా మెంటల్ హాస్పిటల్ పోవాలి, ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాలని ఇది అన్నాడు. నేను ఈ ఎవిడెన్స్ని కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా వినిపించిన, ఇట్లా మాట్లాడిండు వాళ్ళ నాన్న అని కూడా. తర్వాత కట్ చేసింది, ఇక ఎక్కువసేపు మాట్లాడలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాను. అయినా కూడా అతను నాకు ఒకటే ఆలోచన వచ్చింది, కొత్తగూడెం వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ది కూడా కొత్తగూడెం, మరి న్యాయం అయినా చేయాలి కదా,
భార్య, నీ భార్యకు డివర్స్ కాకుండా నువ్వు నీ భార్య నన్ను చేసుకున్నా అంటే నీది నీ వంతు పాత్ర ఎంత ఉన్నదో నాకు తెలియాలి కదా. నేను వేరే వాళ్ళ సార్ నెంబర్కి ఫోన్ చేసిన, ఆయన ఎఫ్బిఓ అన్న వల్ల వాళ్ళ అడ్రస్ పంపించింది నాకు. వెంటనే వచ్చింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన. సార్ ఇట్లా నాది యూపీఎస్సీ ఎక్స్ ఇంటర్వ్యూ, నా పేరు క్రాంతి, ఇట్లా నేను ఇంత ఒకసారి కాల్ మాట్లాడినప్పుడు December 9th రోజు, అప్పుడు మీ భార్య గురించి చెప్పబోతుంటే మీరు ఏదో డివర్స్ పేపర్ అది అని అంటాను కదా, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడదామని వచ్చినంటే ఒక్కటే మాట్లాడినాడు అతను. ఆ సార్ ఏమన్నాడంటే, సార్ నా భార్య నా దగ్గర నుంచి విడాకులు తీసుకుంటాను. ఆ విడాకులు ఒక ప్రాసెస్ మీరు చూస్తే మీరే షాక్ అవుతారు. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ నాకైతే ఇప్పటికీ అది అర్థం అవుతలేదు. మరి అమ్మాయి ఇట్లా ఎందుకు చేసాను సార్, నేను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏం చెప్తాను సార్ అంటే, ఇట్లా అమ్మాయి మీ భార్య నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాను. ఏం మాట్లాడతాను క్రాంతి, అట్లా మా భార్య నేను ఇట్లా చేసుకుంటుంది, నువ్వు ఎవరు అని. సార్ నా దగ్గర ఇన్ని ఎవిడెన్స్ ఉన్నవి, అన్ని రకాలే అలా ఆయన ముందర పెట్టిన కూర్చున్నా. కొత్తగూడెంలో ఫారెస్ట్ బెట్ ఆఫీసర్ శరత్ బాబు ఆయన పేరు. ఆయన ముందర కూర్చున్నా, ఇట్లా మీ భార్య నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నది, ఇక ఎవిడెన్స్ అని ఇట్లా కూర్చోబెట్టి, వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉన్నాడు, ఆయన అక్కడనే ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చొని అన్ని రకాల, నేను ఒక్కనే సింగిల్ వెళ్ళినా ఏమన్నా కానీ నాకైతే ఫేస్ టు ఫేస్ నాకు కొంచెం ముందే ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళే అవకాశం ఉన్నది. చెప్పిన అతను ఇంత ఏంది మా భార్యకి ఇట్లా చేసిందని నమ్మలేకపోతాను అది అన్నాడు. సార్ ఒకసారి మా డివర్స్ పేపర్లు కూడా చదవాలని ఆయన కూడా తెచ్చి, ఆ డివర్స్ పేపర్ నేను ఒక పేపర్ చదివే వరకు నేను కింద పడ్డా. సో అంత షాక్ అయినా. నాకు పెళ్ళి 2.5 years అయింది. అమ్మాయి పెళ్ళిన కంప్లైంట్ కాపీ చదివిన ఆయన పెట్టిన. నాకు పెళ్ళి 2.5 సంవత్సరాలు అవుతుంది. నా భర్త నన్ను ఇంతవరకు టచ్ చేయలేదు. నేను దగ్గరికి పోతాను, దూరం పోతాను, నాకు అతని నుంచి విడాకులు ఇప్పియండి అని కేసు పెట్టి ఫస్ట్ ఆయన మీద పెట్టింది. యాక్చువల్లీ అతను ఒక గవర్నమెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, వాళ్ళ నాన్న ఒక ఎక్సైజ్ అంటే రైల్వే ఎంప్లాయ్, ఒక్కడే కొడుకు, ఇన్కమ్ అంతా ఇల్లది. కానీ అంత ఉండంగా కూడా కేసు పెట్టడానికి కూడా పెట్టిన కేసు ఏమో గలా ఉంది. పెళ్ళైరని ఇప్పుడు సరే నేను సరే అది వాళ్ళ పర్సనల్ విషయం, నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో కేసు అలా నడిచింది కావచ్చు అనుకున్నా. సార్ మరి నాకు ఏం చేస్తారు, మీదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, మరి నాకు నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, నన్ను మానసికంగా దెబ్బతీయడంలో కానీ, నేను కొంచెం లోయర్ కాస్ట్ నుంచి పైకి వస్తున్నానని ఏమన్నా మీకు ఇబ్బంది ఉందంటే, అతను ఒక్కడే మాట అన్నాడు, సార్ నీకు నా మీద ఏమన్నా అనుమానం ఉంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, నేను చూపిస్తాను, వెళ్ళని నా మీద కేసు పెట్టాను. నాకు తెలియకుండా ఇవన్నీ మా భార్య నడిపించింది. నేనే షాక్లో ఉన్నా, ఇంకా మీతో మ్యారేజ్ అయిన అనే విషయం. సో ఫస్ట్ ఆయన్ని మోసం చేసింది, ఆయనకి తెలియకుండా మిమ్మల్ని మోసం చేసింది. ఓకే. సో ఇక నాకు అర్థం కాలేదు, ఏంది ఇంత చేస్తున్నారు, ఇది అసలు అర్థం ఇంత కన్నింగ్ ఎందుకు ఉన్నది, డబ్బుల కోసం ఇంత చేయడం ఎందుకు. నేను నా కుటుంబ పరిస్థితి అవన్నీ తెలుసు. నేను నా వీక్నెస్ నా స్ట్రెంగ్త్ను ముందు ఒక 2022 అనలైజ్ చేసిందట ఈ అమ్మాయి. నాకు పరిచయం కాకముందే నా యొక్క స్ట్రెంగ్త్, నా వీక్నెస్, నా అన్ని రకాలుగా అనలైజ్ చేసిందట. నా మీ నుంచి 2022లో నాది పేపర్ న్యూస్ ఆర్టికల్ వచ్చింది. మాకు ఇంటర్వ్యూ కోసం ఎవరైనా ఆర్థిక స్తోమత చేస్తారని ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది నాది. దాన్ని బేస్ చేసుకుని నా మీద ఎంక్వైరీ చేసింది, నా డీటెయిల్స్ అమ్మాయి. సో ఇతని స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అన్ని రకాలు. సో ఇక నేను ఆ రోజు వాళ్ళ నాన్నతో మాట్లాడినా, ఇటు వాళ్ళ కట్టుకున్న హస్బెండ్తో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇక నాకు టార్చర్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకు డివోర్స్ పేపర్లో అబ్బాయి నుంచి 25 లక్షలు రావాలి, బంగారము, డెడ్ లైన్ టైం పెట్టిండు. ఎప్పుడు April 26 వరకు, 29 వరకు ఫస్ట్ అబ్బాయి నుంచి డెడ్ లైన్ పెట్టిండు. సో అందులో నేను ఎంటర్ అయితే అబ్బాయి కట్టడానికి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఈమెకే ఇంకోని పెళ్లి చేసుకున్నది కాబట్టి డివోర్స్ కోసము తిరుగుతుంది, నేను ఎందుకు డబ్బాలు కట్టాలని ఇతను అడగగలుగుతాడు. కానీ అమ్మాయి ఏం చేసిందంటే, నన్ను ఒక ఫేక్ పర్సన్గా, ఇది నా కట్టుకున్న ఫస్ట్ హస్బెండ్ గాడు, అతని దగ్గర మొగతనం లేక నా మీద అట్లా అబ్బందాలు ఎత్తాను, నాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు, నాకు అసలు సంబంధం లేదు, మీరెవరో తెలియదు, అతను కావాలని అలా చేస్తున్నా, అతని దగ్గర ఏమైనా ఫోటోలు అయి ఉంటే అన్ని మార్పింగ్ చేసిండు సోషల్ మీడియాలో, అంతకు మించి తప్ప అక్కడ ఏం లేదు అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ పెద్ద మనుషుల్ని నమ్మించడం మొదలు. సో ఈ ఫస్ట్ కట్టుకున్న హస్బెండ్ కూడా చాలా వరకు, అరే బాబు అతను ఒక ఆయన వచ్చి మాట్లాడతాడట, అతనికి ఇట్లా జరిగిందట, మమ్మల్ని అడుగుతాడు, మీరు మాట్లాడడానికి రాజు అని అడిగితే వీళ్ళ కుల పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద నీ భార్య నీ మీద గీ కేసు పెట్టిన దానికి గైనా ఏం చెప్తాడు, నీ దగ్గర మొగతనం లేకపోతే నువ్వేం చేస్తావని. సో ఈయన దగ్గర ఆ మొగతనం లేదు అనేదాన్ని తీసుకురావడం కోసం ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా పెట్టి, ఒరిజినల్ సర్టిఫికేట్ ఏమో అబ్బాయి దగ్గర ఉన్నది, బయట కుల పెద్దల పంచాయతీ నుంచి సర్టిఫికేట్ ఫేక్.
అంటే ఎట్లా చేసి డబ్బులు కావాలి. సో ఈ డిస్కషన్ జరిగిన ఆ మధ్యలో December 9th రోజు నేను ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయిన రోజు వాళ్ళ నాన్నగారు ఒక కాల్ చేసిండు నాకు. వాళ్ళు ప్రణతి వాళ్ళ నాన్నగారు నాకే కాల్ చేశారు. కాల్ చేసి, బాబు ఏంది నువ్వు మా అల్లుడితో మాట్లాడుతున్నావు అంటే ఏదో మాట్లాడుతున్నావు అంటే, మీరు ఎవరంటే నేను నా పేరు వీరభద్రం అంటే, ఎందుకు ఇట్లా మాట్లాడతామని కాల్ కట్ అయింది. తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది అదే రోజు. ఫోన్ చేసి నాకు మా నాన్నగారు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తినావు అనుకో, నేను మీ అమ్మగారి మీద కేసు పెట్టేస్తా, మీ అడ్రస్ నాకు అంత తెలుసు, నీ డీటెయిల్స్ అన్నీ తెలుసు, నేను మీ అమ్మగారి మీద మీ నాన్నగారి మీద మీ మామయ్య గారి మీద అందరి మీద కేసు పెట్టేస్తా, నువ్వు మా నాన్నగారు ఫోన్ చేసిన ఈ నెంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎత్తకు, ఈ నెంబర్ మా నాన్నగారిదే, ఎత్తంటే నేను మాకు వచ్చేటి అన్నీ అయిపోతాయి అది అని చెప్పి. ఏంది నేను మాట్లాడే హలో అనే ఛాయిస్ కూడా చెప్పకుండా ఆమె చెప్పాల్సిన పరామాన చెప్తాను, నా భర్త నుంచి నాకు డివోర్స్ వస్తాను, నీ ప్రభుత్వం పెళ్ళి అయిందని నాకు సంబంధం లేదు, నేను ఇంకో పర్సన్ చూసుకున్నా, అతను డాక్టరు, అతని పేరు రోహిత్ సంథింగ్ ఏదో చెప్పి వన్స్ వీలో ఫోటో పంపించింది, డైరెక్ట్ డేర్ చేసి ఫోటో కూడా పంపించింది. ఫస్ట్ ఆయన లేడు, మీరు లేరు, ఇంకొకడు డైరెక్ట్ ఫోటో పంపించింది. ఇతనే మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు, మా అమ్మా నాన్నలు ఒప్పుకున్నారు, రెండో మ్యారేజ్కి అయినా వాళ్ళు చేస్తారట, నువ్వు ఇన్వాల్వ్ కాక, ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను మీ ఊరికి వచ్చి మీ అమ్మ మీద మీ నాన్న మీద కేసు పెడతాను. నాకు భయం అనిపించింది, ఈమె ఎంతకైనా తెగించేలాగా ఉన్నది, ఇంత చేయడం అనేది కరెక్ట్ కాదు, మరి దీన్ని ఏం చేద్దామని ఆగిన ఒక 1 month. నేను ఏం చేద్దామని నాకు ఏం ఎవిడెన్స్ లేవు, నేను ఇంకా ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంది అని తెలుసుకున్నా అంటే నా నెంబర్ ఇచ్చిన తమ్ముడిని అడిగిన. నాకు గుర్తుకొచ్చింది, నా నెంబర్ ఇచ్చింది ఒక కాలేజీ పర్సన్, అలా కాలేజీ పర్సన్, అసలు ఏంది ఈ అమ్మాయి అసలు ఏంది చెప్పిన. డైరెక్ట్ పోతే అన్నయ్య బ్రదర్ అన్నాడు, మాట్లాడాను. అరే నువ్వు ఇచ్చిన నెంబర్ అమ్మాయి కొంచెం డీటెయిల్స్ కావాలా, ఏం డీటెయిల్స్ కావాలంటే పర్సనల్ డీటెయిల్స్ ఇరా అన్న మా బీటెక్ మేము ఫార్మ్ డి చేసేటప్పుడే మా కాలేజీలోనే వేరే బీటెక్ కాలేజ్ అబ్బాయితో 5 years లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందన్న, ఒకటే కాలేజీలో. అంటే ఆయన ఏమో బీటెక్, ఆయన పేరు సంథింగ్ సత్య, ఆ సత్య అనే అబ్బాయితోని ఆయన బీటెక్ చేసేది జయముఖి కాలేజీలో, ఈమె బిట్స్ కాలేజీలో భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నికల్ సైన్స్లో బిట్స్ అంటే ఫార్మ్ డి చేసేది. ఫొటోస్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? సో వాళ్ళిద్దరు కలిసి ఒకే రూమ్ తీసుకొని 5 years లివింగ్ రిలేషన్షిప్. ఎప్పుడు పెళ్లికి ముందు, ఏది ఫస్ట్ అయిన పెళ్లికి ముందు 2017 నుంచి అనుకుంటా, ఇక 5 years అంటే 2017 to 22 వరకు కదా. వీళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని తెలిసి వాళ్ళ నాన్నగారు విజయవాడలో నాకు చెప్పింది, ఈ తమ్ముడు చెప్పింది, అన్న వాళ్ళ లివింగ్ రిలేషన్షిప్ గురించి వాళ్ళకి తెలిసింది, వాళ్ళ నాన్నగారికి విజయవాడలో వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అబ్బాయి తక్కువ క్వెస్ట్ అయినా ఆపి ఈ జాబ్ ఉన్న ఫస్ట్ పర్సన్ శరత్ను అనేటైనా చూసి పెళ్లి చేసినా కానీ ఇంకా ఫస్ట్ అబ్బాయితో ఇప్పటికీ రన్నింగ్లో ఉన్నాను, ఆమె బర్త్డేకి కానీ ఎక్కడికి కానీ ఆయనే వస్తాడు, ఆయనతోనే ఉంటుంది అంతా చెప్పి. మరి ఈ విషయాలు నేను ముందే చెప్పినా, నా నెంబర్ ఇచ్చేటప్పుడు నేను మాట్లాడే వ్యక్తి ఎంత జెన్యున్గా ఉండాలి అని నీకు తెలుసు. ఫస్ట్ ఇచ్చింది ఆయనేనా మీ నెంబర్? సో అబ్బాయి పేరు దేవరాజు. ఆ అబ్బాయి డైరెక్ట్ అన్నాడు, ఇట్లా చెప్పింది. మరి ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పాలంటే ముందే చెప్పాలి అన్న. మరి నువ్వు ఎప్పుడు చెప్తానవరా అంటే ఇక నాకు గుర్తుకు లేదా అన్నయ్య అన్నది. మరి ఇంతగాని మరి పెళ్ళి అయింది అనే విషయం నీకు తెలుసా అంటే తెలుసు అన్నయ్య, పెళ్ళి కూడా మేము పోయినట్టున్నది అన్న. మరి పెళ్ళైన విషయం అన్న నువ్వు నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఆ అమ్మాయికి పెళ్ళయింది అన్నయ్య, కొంచెం పెళ్ళైన అమ్మాయిలాగా ట్రీట్ చేయని చెప్పాలి కదా. చెప్తే నేను నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనే అమ్మాయి మీద రిటర్న్ కేసులు వేసేసినప్పుడు, ఎందుకంటే నన్ను బెదిరించి నా డబ్బులు గుంజడం కానీ, నాకు మనీ తీసుకోవడం కానీ, వాలీబుల్ సారీ ఐఏఎస్ ఆఫీసర్లు కట్టే సారీస్ మా నియర్ మహాదేవ్పూర్లో దసరిపట్టు అనే సారీతో చేస్తారు. అంటే ఆ పురుగు చనిపోకుండా బయటికి వెళ్ళినతోనే దాన్ని తీసి సారీ చేస్తారు, కలర్ వాడరు దానికి. ఆ సారీస్కి ఎప్పుడు కూడా కలర్ వాడరు. అలాంటి సారీస్ ఏమో కొని తీసుకున్నాను మనం. అంత వాల్యుబుల్ సారీస్ కూడా అన్ని రకాల ఎంతవరకు మీ దగ్గర గుంజుండొచ్చు? అంతా కలిపితే ఒక 25 lakhs దాకా అయితే. 25 lakhs నాకు ఈమె అకౌంట్ పోయినాయి 1 lakh చిల్లర అయితే, మిగతా కొన్ని వేరే అకౌంట్లో పోయినాయి ఒక చిల్లర ఉంటాయి, గోల్డ్ అన్ని రకాలే అన్ని. ఇక మిగతా వాళ్ళ అమ్మకు కూడా సారీస్ గోల్డ్ అన్ని రకాల అలా తీసుకునే వాళ్ళు ఇక లేదు. వాళ్ళ అమ్మ బర్త్డే కూడా నా డబ్బులు అన్నీ కూడా నా మనీతోనే ఆమె చేసుకుంది ఆ టైంలో. ఇంత చేసింది కదా, మరి అబ్బాయిని అడిగినాక తెలిసింది ఇన్ఫర్మేషన్, ఇట్లా సత్య అనేటువంటి ఉన్నది పెళ్ళైన విషయం. మరి ఇవన్నీ నువ్వు చెప్పాలి కదా అంటే, రేపు నేను ఏదైనా స్టేషన్లో పిలిచినప్పుడు మాత్రం జరిగింది చెప్పు అని అన్నా. చెప్పి
తర్వాత నాకు వాళ్ళది రెసిడెన్సీ అడ్రస్ గార్ల పిఎస్ కిందకి వస్తుంది. నేను గార్ల పిఎస్కు కంప్లైంట్ రాసి ఇంగ్లీష్లో రాసిన కంప్లైంట్ లెటర్. అర్థం కాలేదు. స్టేషన్కి వెళ్ళి లెటర్ ఇస్తే ఏం రాసినా మాకు అర్థం కాదు సార్, మాకు ఇంగ్లీష్ రాదు అన్నారు స్టేషన్ వాళ్ళు. ఒక స్టేషన్లో ఒక ఎస్ఐ గారు కూడా మాకు ఇంగ్లీష్కి ఇంత రాదని చెప్పేసి, ఆయన పేరు జీనత్ కుమార్ అని ఎస్ఐ. ఇంగ్లీష్ రాకపోవడం ఏంది, మీరు రాసేది, మీరు ఒక ఎస్ఐ, రేపు మీ హయ్యర్ ఆఫీసర్కి రాసి దీన్ని తెలుగులో రాసుకొని రా, పిటిషన్ తీసుకుంటాం అన్నాడు. అక్కడనే కూర్చున్నా, తెలుగులో రాసినాక ఓకే అన్నారు. అబ్బాయిని పిలిపిస్తా అన్నాడు. 2 రోజులు అదే గార్లా స్టేషన్ 2 రోజులు స్టే చేసిన. ఎందుకంటే నేను హైదరాబాద్లో మాదేమో ఇటు గార్లా స్టేషన్ అటు, ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం అనేది కుదిరేది. అక్కడనే 2 రోజులు స్టే చేసిన. బయ్యారం సిఐ గారు కూడా రమేష్ అనుకుంటా ఆయన పేరు. అతను కూడా క్రాంతి యూపీఎస్సీ కదా, మీకు న్యాయం చేస్తాం, అమ్మాయికి ఇంత అన్యాయం జరిగినప్పుడు మీకు న్యాయం చేయకపోతే ఎవరికి చేస్తాము. గార్లా స్టేషన్కి వెళ్ళి ఇంగ్లీష్లో రాసిన దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాసి ఇచ్చిన. వాళ్ళు ఎస్ఐ వచ్చిండు. యాక్చువల్లీ ఆ స్టేషన్ ఒక సిఐ పరిధి, అంటే ఎస్ఐ పరిధిలోని. కానీ ఈ అమ్మాయి వాళ్ళు ఒక ఆల్రెడీ కానిస్టేబుల్, వాళ్ళ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, కానీ ఒక సిఐని కూడా పిలిపించుకున్నారు. నాకు సిఐ ఉన్న పెద్ద ఎస్ఐ ఉన్న సంబంధం లేదని నేను డైరెక్ట్ సార్ నాకు జరిగింది ఇది, మీరు న్యాయం చేస్తారా, మీ హయ్యర్ ఆఫీసర్ కంటే క్రాంతి మీరు ఇంత కంప్లీట్గా అంటే ఎలాంటి ఎర్రర్ లేకుండా కంప్లైంట్ రాసి ఇచ్చింది కదా, మేము న్యాయం ఇక్కడ చేస్తాం, నీకు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏం కావాలంటే నాకు బుక్స్ ఇప్పియండి సార్, నాకు జరిగింది అంతా జరిగింది, ఇలా ఎందుకు చేసిందో చెప్పమని అన్న. మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ 2 o'clock వరకు ఉన్నా. అమ్మాయి వాళ్ళు కూడా బయట ఉన్నారు. అమ్మాయితో పర్సనల్గా సిఐను ఎస్ఐ ఒక 1/2 hour మాట్లాడాడు. ఓకే కదా, పర్సనల్గా ఏమో మాట్లాడాను. తర్వాత బయటకు వచ్చేసినాక క్రాంతి ఇప్పిస్తాము, ఇక మాట్లాడు, అమ్మాయి వస్తుందని అన్నాడు. ఆ ఎస్ఐ గారేమో పిలిపియండి అని అన్నారు. సిఐ అమ్మాయిని పిలిపిస్తావా, స్టేషన్కి అమ్మాయి వస్తుందా, అసలు నీకేం మాట్లాడుతున్నావు అంటే, సార్ స్టేషన్కి అమ్మాయి రాకపోవడానికి రూల్స్ ఎక్కడ ఉన్నాయి, నేను కూడా ఒక యూపీఎస్సీ, నాకు తెలుసు కదా రూల్స్, మీరు ఏ సెక్షన్ వైజ్ చెప్తానో అది చెప్పానంటే, ఇది నా స్టేషన్ బై, నువ్వు మాట్లాడుతాను అని చాలా, అంటే అతను మాట్లాడే మాటలు కూడా అద్దులు దాటినాయి. అప్పటిదాకా సాయం చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఇంత ఘోరంగా ఎందుకు మాట్లాడతాను సార్, మీరు అమ్మాయి ఎందుకు రాదంటే, కరెక్ట్ ఈ అమ్మాయి గేట్ కార్డ్కి వచ్చింది, ఆ నుంచి అటు పంపించింది, నాతో మాట్లాడించి కూడా. అట్లా ఒక 3 days వెయిట్ చేయించింది గార్లా స్టేషన్లో. సరే వీళ్ళు న్యాయం చేయలేదు సార్. నేను ఒకటే మాట, నేనంటే ఏంటో చూపిస్తా సార్ మీకు. నేను అడిగిన పక్క కానిస్టేబుల్ వాళ్ళని అడిగితే, బాబు నీకు ఇక్కడ న్యాయం జరగదు, మా సారు వాళ్ళు డైరెక్ట్ అమ్ముడు పోయిన్లు, అందుకే నీకన్నా ముందు 1/2 hour ముందు అమ్మాయి పర్సనల్గా మాట్లాడినప్పుడు తలో ఎంతో కొంచెం లక్ష దాకా ఇచ్చింది, ఆ డబ్బులు తీసుకొని నీకు ఇప్పుడు నీకు న్యాయం చేస్తలేదు, నువ్వు వేరే ఎక్కడికి వెళ్ళాను. నేను అన్న డైరెక్ట్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయి, సార్ నేనంటే ఏంటో రేపు మీకు చూపిస్తా అన్న. డైరెక్ట్ నెక్స్ట్ డే రోజు డైరెక్ట్ మహబూబాద్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. ఎస్పీ సార్ సుధీర్ కేకన్ సార్, ఆయన 2017 IPS ఆఫీసర్. సార్ దగ్గరికి వెళ్ళినా, సార్ తెలుగు వచ్చు కానీ చదవడం రాయడం రాదు, అతను మహారాష్ట్ర పర్సన్. జరిగింది ఎవరైనా సార్తో ఒక 5 minutes మాట్లాడతాను, నేను ఒక 10 minutes దాకా మాట్లాడాను. సార్ ఇలా జరిగింది, ఇలా ఏంది క్రాంతి యూపీఎస్సీ పర్సన్ ఇలాంటి చిన్న దానికి ఇరికిపోయినావు, ఇట్లా ఎందుకు చేసుకున్నావు అంటే, నాకు ఏం తెలియదు సార్, ఇరికిపోయినా మొత్తం మోసపోయినా నేను. అదంటే మరి ఏం కావాలనుకున్నాను చెప్పు క్రాంతి, నేను ఇప్పిస్తా, వెళ్ళిపో ఇక్కడ ఎందుకంటే, సార్ బుక్స్ ఇప్పియండి నేను వెళ్ళిపోతా అన్న. ఎందుకంటే నాకు బుక్స్ రాసుకునే అంత టైం లేదు, ఎందుకంటే 6 నెలలు పట్టేది ఒక బుక్స్ రాసినప్పుడు. ఇప్పుడు మళ్ళీ అయ్యే బుక్స్ ప్రిపేర్ చేయాలని నా వల్ల కాదని సార్ చెప్తే, సార్ ఏం చేసినట్టు, నేను ఒక స్టేషన్, ఇది ఎస్పీ ఆఫీస్ కదా, ఇంత పెద్దదానికి న్యూస్ ఛానల్ వస్తాయి కదా, నేను ఒక పిఎస్కి పంపిస్తా, అంటే భరోసా సెంటర్కి పంపిస్తా, అక్కడ ఇది వాళ్ళు ఇచ్చేస్తారు, నేను వాళ్ళతో మాట్లాడదాను. ఆ భరోసా సెంటర్ ఎస్ఐ రమాదేవి గారు ఒకరోజు చేసి, క్రాంతి వాళ్ళ వస్తున్నారు మీరు కూడా రండి అని చెప్పింది. నేను వెళ్ళాక జరిగింది, క్రాంతి ఇట్లనే కూర్చున్నారు, అటుపక్క ఎస్ఐ ఉంది, నేను ఇక్కడ ఉన్నా, ఇటు అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఎన్నుకున్నారు. డైరెక్ట్ ఎస్ఐ అన్నది, చెప్పు క్రాంతి అసలు ఇష్యూ ఏంటిది, నువ్వు పదిన పిటిషన్ మా దాకా వచ్చా అంటే, FIR కాపీ అలా కూడా ఇచ్చిన జిరాక్స్ చదివి, సార్ ఆల్రెడీ నేను 15 pages రాసిన మేడం, మళ్ళీ నాకు అది రాసేంత లేదు, ఆ అమ్మాయిని చెప్పానంటే అంత. అమ్మాయి ఒకటే మాట, సార్ నాకు ఇతను ఎవరో తెలియదు అన్నది. వెంటనే నా నెంబర్ ఇచ్చిన అబ్బాయి వెంటనే కాల్ చేసిన, మరి నా నెంబర్ ఎవరికి ఇచ్చినావంటే, తర్వాత ప్రణాతి అంటే, నేనే సార్ అన్ని. అంటే నాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదు అనేది విషయం ఒకటి, ఈ అబ్బాయిని నేను బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒకటి, అన్ని ఫాల్స్ వర్డ్స్, అంటే ఏది నాకు తెలియదు, నాకు ఇతనితో సంబంధం లేదు, నా భర్త హస్బెండ్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి, నేను అన్నిటికీ ఒక్కొక్క ఎవిడెన్స్ పెడతా అంటే, ఎస్ఐ గారు తల కిందికి వేస్తుంది. ఏంది క్రాంతి నువ్వు ఇలా ఉన్నావు, మాకు ఐఆర్ ఆఫీసర్ నుంచి ఫోన్లు వచ్చినాయి, నువ్వు ఈ కేసుని ఇక్కడనే వదిలేసిపోవాలని మాకు ఐఆర్ ఆఫీసర్ నుంచి ఫోన్లు వచ్చినాయి,
నువ్వు ఖచ్చితంగా తల ఒగ్గాల్సి అంటే నేను ఎందుకు ఒగ్గుతా మేడం, నాకు కూడా ఐఆర్ ఆఫీసర్లు తెలుసు, నేను ఇక్కడ నుంచే మీ పీఠం కదిలించే అంత నాకు ఉన్నది నేను అని అన్నా. లేదు క్రాంతి, మాకు ఐఆర్ ఆఫీసర్ నువ్వు ఖచ్చితంగా ఈరోజు లొంగిపోవాలని. నేను లొంగను మేడం, నేను అస్సలు నాకు నేను కన్విన్స్ గాను, మీరు ఏం చేస్తారో చేసుకో అని నేను అన్నాక ఇక అమ్మాయి చెప్పేది ప్రతి ఇది మేడం, నాకు మత్తు మంది ఇచ్చి తాళి కట్టిపించుకున్నాడు మేడం, నేను అసలు ఇష్టం లేకుండా కట్టుకున్నాడు, ఏదో రమ్మంటే పోయినందుకు కట్టి. మేడం ఎవిడెన్స్ ఉన్నాయి, CCTV రికార్డు ఉంటుంది ఆడ, లేకపోతే నాది ఉంటుంది, అన్నీ చూడండి. ఒకసారి మీది చూపించగలరా, మీ పెళ్లి వీడియోని ఒకసారి? పెళ్లి వీడియో అంటూ యాక్చువల్లీ నా మొబైల్ పోయింది, ఫోటో మాత్రం ఉంది. ఫొటోస్ పోనీ చూపించండి. అంటే ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎండ్ ఆఫ్ ది డే ప్రూఫ్స్ అనేవి మాట్లాడతాయి నిజం చెప్పాలి అంటే. సో ఒక్కసారి ప్రూఫ్స్ అనేవి చూపిస్తే డెఫినెట్లీ మనకు ఒక అవగాహన, చూసే వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. ఇది పెళ్లి తాళి కట్టేటప్పుడు ఇది నేను నా సేఫ్టీ కోసం రికార్డింగ్ పెట్టుకున్నది, ఆ అమ్మాయి సేఫ్టీ ఏడ పెట్టుకున్నదో నాకు తెలియదు. ఓకే. సో నేను మాత్రం ఈ వీడియోని రికార్డింగ్గా పెట్టుకున్నా. అమ్మాయి ఆ టైంలో క్లోజ్ నేను చెప్తాను కదా, అప్పటిదాకా జరిగిపోయి అన్నిటికీ తాళికట్టుకు ఎట్లా చేయాలి అన్ని రకాలే అని చెప్పింది. తీరా నేను తాళికట్టేయడానికి కన్ను క్లోజ్ చేసుకున్నది. అంటే రేపు నేను ఫేక్ పర్సన్ కావాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి తాళికట్టే టైంలో క్లోజ్ చేసుకున్నది. ఇక భరోసా మేర ముందు అట్లా మాట్లాడుతా అంటే అన్ని ఎవిడెన్స్ అమ్మ చెప్పిన గంటన్నర స్టేషన్లో మాట్లాడినా. నేను ఇలాగ కూర్చొని మాట్లాడతానా, మేడం షాకులు ఉన్నది, ఖచ్చితంగా లొంగిపోకరా అని కూడా నన్ను గాలా స్టేషన్లో బయ్యారం స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ వచ్చి, క్రాంతి నీకు ఎంత కొంత డబ్బు ఇస్తాను లొంగిపో, అమ్మాయికి ఇప్పుడు 25 లక్షల హస్బెండ్ నుంచి వస్తాయి, తలకు నీ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం అని నన్ను బెదిరించారంటే ఒకరు కాదు, 6, 7, 8 మంది కానిస్టేబుల్ వచ్చి. అసలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కూతురు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ నాన్నగారు వాడు నాన్నగాడే అని కాదు, అది ఖచ్చితంగా ఈ అమ్మాయి వాళ్ళ సొంత కూతురు అయితే కాదు, నేను డైరెక్ట్ చెప్తాను. ఎందుకంటే ఏ చెత్త కుప్పలు దొరికిందో లేకపోతే ఏ హాస్పిటల్ నుంచో కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన లాగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి బిహేవియర్ అలా ఉంది. ఎందుకంటే నేను గార్లా స్టేషన్కి వెళ్ళినా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా, భరోసా సెంటర్కి వెళ్ళినా, ఆఖరికైతే కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ వీళ్ళ ఫస్ట్ హస్బెండ్తో పంచాయతీ దిగే స్టేషన్కి నేను కూడా వెళ్ళినా, మా మండల పిఎస్కి వెళ్ళి కాల్ చేసినా, కానీ వాళ్ళ అమ్మాయి నెంబర్ రాస్తాను. నాకు నా దగ్గర ఉన్నది ఒకటే నెంబర్ అమ్మాయిది. ఎందుకంటే ఆమె నాకు కాల్ చేసింది. నేను ఇప్పటికి కూడా అమ్మాయి నెంబర్ రాస్తా, వాళ్ళ నాన్న నెంబర్ రాస్తా. ఇంకోడు ఆ భానోజ్ శంకర్ అనేవాడు కాల్ చేసిండు, వాడు బాగా బెదిరింపుడు, వాడే నాన్నని మాట్లాడిండు. ఎంత కోడలైనా మేనకోడలే అంటారు. వాడు వాళ్ళ అక్క వాళ్ళ మామయ్య ఆట కాల్ చేసి ఊక మా అమ్మాయి మా కూతురు అని చెప్పుకుంటూ మామయ్యని చెప్పుకుంటూ చాలా డిఫరెంట్ ఉన్నది. ఏ తండ్రి అయినా తన బిడ్డ అంటారు, కానీ మామయ్య బిడ్డని కూడా నాకు, మా కోడల్ని కూడా నా బిడ్డ అని చెప్పుకో. కానీ వాళ్ళ రిలీజియన్లో ఒప్పుకుంటారు కావచ్చు, కానీ కొన్ని రిలీజియన్లో ఒప్పుకోరు. ఎందుకంటే కోడల్ని అని చెప్పుకోవాలి. కానీ వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ కూడా మా కూతురే అన్నట్టు మాట్లాడింది ఆ భానోజ్ శంకర్ అనేటువంటి. మీరు వీడియోస్ లో రికార్డింగ్ పెట్టారు శంకర్ అని, ఆ రికార్డింగ్స్ కి వాయిస్ రికార్డింగ్ పెట్టేసిన అన్నిటి. ఎందుకంటే అతను మాట్లాడే లాంగ్వేజ్ కూడా కరెక్ట్ లేదు. తర్వాత నేను గార్లా స్టేషన్లో అట్లా ఎవిడెన్స్ అన్ని ప్రూవ్ చేస్తా అంటే, ఇగో మేడం ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేసిందని ఒక ఫోటో చూపించిన, ఆ నూడుగా ఉన్న ఫోటో చూపించిన. క్వశ్చన్ జరిగింది, పెళ్లి జరిగింది, మంచిగా కూర్చోబెట్టి మేడం నువ్వు లవ్ చేసినావా అమ్మ అంటే చేసిన మేడం. పెళ్ళయిందా? అయింది. ఎవరు చెప్పాలి పెళ్ళయిందని? నేనే చెప్పాలి. మరి అబ్బాయికి ఎట్లా తెలుస్తుంది మేడం అంటే, నేను నా నెంబర్ ఇచ్చిన అబ్బాయి తెలుస్తుంది కావచ్చు మేడం, అతను చెప్పవచ్చు అనుకున్నాను. నేను వెంటనే అబ్బాయి కాల్ చేసిన, బ్రదర్ నువ్వు నాకు ఈ అమ్మాయి పెళ్ళైన విషయం చెప్పినా అంటే, నేను ఎందుకు చెప్తా సార్ మేడం, డైరెక్ట్ ఆమె ఎస్ఐ మేడం మాట్లాడింది రమ్మది. మేడం నేను ఎందుకు చెప్తా, పెళ్ళైన విషయం అమ్మాయి చెప్పుకుంటుంది, నేను ఎవరిని చెప్పుకుంటాను, నెంబర్ అడిగింది ఇచ్చిన, కానీ పెళ్ళి అయిందా పిల్లలు ఎంత అయింది నేను చెప్తాను డైరెక్ట్ అన్నాడు. అమ్మాయి నీ పెళ్ళి అయితే నువ్వే చెప్పాలి, పక్కోళ్ళు చెప్పుకోను కదా మేడం, అతను అబ్బాయి చెప్పిండు అనుకుంటానా అంటే, ఇన్ని సంవత్సరాలు అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు ఒక్కరోజు నీకు పెళ్ళైన విషయం చెప్పవా అంటే, మర్చిపో నేను ఆయన చెప్పిన ఆయన చెప్పిన కావచ్చు అని అనుకుంటున్నారు. మరి నాకైతే ఆయన చెప్పలేదు మేడం, మీకు ప్రూవ్ చేసిన, ఈమెకు పెళ్ళయిందే అనే విషయం ముందే తెలిసిందని నీతో అన్నది, కానీ నేను ప్రూవ్ చేసిన మేడం, ఇక్కడ ఏం లేదని ఇంకా చాలా మాట్లాడబోతా అంటే అమ్మాయి లేచింది. అమ్మాయి వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు లేచి నన్ను కొట్టారు. ఇది ఎదురుగా ఎస్ఐ గారు ఉండగా కూడా కనీసం ఎస్ఐ గారు ఆపడానికి కూడా ట్రై చేయలేదు. మిమ్మల్ని డైరెక్ట్ నన్నే కొట్టినాక అమ్మాయి ఆ ఎస్ఐ మేడానికి చాలా కాల్స్ వచ్చినాయి ఐఆర్ ఆఫీసర్ నుంచి. క్రాంతిని ఎలా అయినా తలొగ్గు, అతను ఒగ్గిపోయాలి, ఖచ్చితంగా అతను ఈ నుంచి ఈ రోజుతో సాల్వ్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చే డబ్బులు అయిపోతుంది. నా ఎలా తీసుకున్నారు,
వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చేటి ఆగిపోతాయి అని ఉద్దేశంతో ఏం చేసిందంటే, ఇదంతా ఇప్పుడు చేసుకుపోయే అబ్బాయికి తెలియదా ఇదంతా? ఇంకే ఇప్పుడు ఎవరు చేసుకుంటారో తెలియదు కదా, ఇప్పుడు ఎవరు చేసుకుంటారో ఎవరో తెలియదు. సంథింగ్ డాక్టర్ రోహిత అతను మరి ఎవరో కూడా నాకు తెలియదు కదా, మరి అతను ఎందుకు ఎట్లా ఒప్పుకున్నాడో కూడా తెలియదు కదా. అప్పుడైతే అబ్బాయి ఫోటో పంపించింది నాకు. ఓకే. తర్వాత నేను అడిగిన, మేడం ఇంత స్టేషన్ మీ స్టేషన్లోనే ఇంత రక్షణ లేకుండా కొడుతున్నారు కదా, మీరు ఆపే అధికారం లేదు, నాకు ఎవిడెన్స్ కోసం మీ సీసీటీవీ రికార్డ్, ఆ సీసీటీవీ పనిచేయట్లేదు అంటే ఇంత నెగ్లిజెన్స్గా మాట్లాడుతాను అంటే, ఆమె కూడా ఒక లేడీ ఎస్ఐ అయినందుకు ఫుల్ సపరేట్గా అదే స్టేషన్లో ఈ క్రాంతిని ఇక్కడనే తొక్కి పడేస్తా, నువ్వు అమ్మాయి నేను చెప్తా కొన్ని కంప్లైంట్లు కేసులు చెప్తా ఎఫ్ఐఆర్లు అవి రాసి పెట్టి నాకు ఈ అమ్మాయిని, నేను డైరెక్ట్ అన్నా, మేడం నేను ఈడ కూర్చోవాలన్నా జైల్లో కూర్చోవాలన్నా ఇది చెప్పండి. అమ్మాయి కేసు రాసిగానే ఏ కోర్టు కూడా అవి నాకు సెక్షన్ల మీద వేయరు కేసు, మీరు ఖచ్చితంగా దాన్ని విచారణ జరుపుడు ఉంటుంది, ఎవరు తప్ప ఉంటుంది. ఎందుకు ఇంత క్రాంతికి ఇంత డేర్గా ఉన్నామంటే, నేను ఇలాగే ఉంటాను మేడం అంటే 2 పేజీలు అదే స్టేషన్లో 2 పేజీలు కూడా నా మీద కంప్లైంట్ రాపించింది. తర్వాత నేను బయటకు వెళ్ళిపోయినా, నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళినా, ఎస్పీ సార్లా ఇట్లా భరోసా సెంటర్లో నా పైన దాడి జరిగింది సార్, రక్షణ కల్పించండి సార్. ఆ రోజు లీవ్లో వెళ్ళిపోయింది. నేను అక్కడ ఉన్న సీసీకి ఇచ్చిన, నాకు అదే భరోసా సెంటర్ నుంచి ఒక లేడీ కానిస్టేబుల్ ఫోన్ చేసింది, సార్ మీకు ఇంత అన్యాయం జరిగినా మా మేడం ఏం సపోర్ట్ చేయలేదు, కానీ ఇట్లా జరగకూడదు, అసలు మా మేడం మనిషే కాదు అది అని చెప్పింది. చెప్పినాక మేడం నేను అడిగిన, మేడం నా మీద కేసు రాసింది కదా 2 పేజీలు అంటే, అది నిన్ను భయపెట్టుకు రాసింది క్రాంతి, నువ్వు వెళ్ళగానే ఆ పేపర్లు చేసి చిత్తకుండా లేచిండు, నువ్వు తలొక్కాలని వీళ్ళు చేసేదని చెప్పింది. నాకు ఇక ఏం చేయాలో తెలియక నేను కొత్తగూడెం వెళ్ళిన, కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడ కంప్లైంట్ చేసిన. నేను ఒకటే మాట అన్నా, ఆ స్టేషన్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒకటే మాట అన్నా, నేనంటే ఏంటో మీకు రేపు చూపిస్తా అన్న. నన్ను కొట్టినాక తెల్లారే న్యూస్లో న్యూస్ వేసిన, న్యూస్ ఆర్టికల్ రాసేసిన. నేను న్యూస్ ఆర్టికల్స్ బాగా రాస్తాను నేను, ఎందుకంటే నేను ఒక యూపీఎస్సీ మెయిన్స్ రాసిన, నాకు ఏది ఎలా రాయాలో క్లారిటీ ఉంది. తెల్లారే న్యూస్ రాసిన, వాళ్ళందరికీ పబ్లిష్ అయింది. న్యూస్ డైలీ హ్యాండ్లో రాసిన, లోకల్ న్యూస్లో రాసిన, వేటు న్యూస్లో రాసిన, అన్ని ఇట్లా న్యూస్ ఆర్టికల్ రాసిన. ఎక్కడ న్యాయం జరగలేదు. మా మండల పిఎస్కి వెళ్ళిన, అక్కడ న్యాయం జరగలేదు. మా మండల పిఎస్కి వెళ్ళి మా మండల పిఎస్కి జరిగినంత చెప్పి కంప్లైంట్ చేసి మా ఎస్ఐ గారికి వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తే, వాళ్ళ నాన్నగారు అన్న మాటలు ఇప్పటికీ చాలా ఎంత ఘోరం అంటే, వాడు కన్న తండ్రి అయితే నేను కాదు, నేను ఒప్పుకుంటే ఇప్పటికి కూడా, మా అమ్మాయి చేసిన దానికి నాకేం సంబంధం, మా అమ్మాయి చేసింది, ఊక నా నెంబరే రాస్తాడు అమ్మాయి నెంబర్ రాస్తాడు, అది ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో ఉండేది, అది నెంబర్ తీసేసింది, ఇంకో నెంబర్ ఆడుతుందట. మరి నేను వాళ్ళ నాన్న నెంబరే కదా, నాకే కాల్ చేసింది కదా ఒకరోజు, నేను వాళ్ళ నాన్న నెంబరే రాసిన, ఊక నా నెంబర్ చేస్తాను సార్. ఎందుకు ఈ కాలంలో అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలి అంటే భయపడుతున్నారు రా బాబు అంటే, ఇలాంటి అమ్మాయిలు ఉండబట్టే అబ్బాయిలు భయపడిపోతున్నారు. ఇక నా కాడ నేను ఎన్నోసార్లు మా స్టేషన్ నుంచి కాల్ చేపించిన, వాళ్ళు ఒకటే మాట, నాకు తెలియదు సార్, మా అమ్మాయి చేసింది, దానికి నాకు సంబంధం లేదు, మీకేమైనా ఉంటే మా అమ్మాయితో తెలుసుకున్నాను. ఇదే మాట అదే మాట మాట్లాడినట. 5 రోజులు ఫోన్ చేసిండు, 5 రోజులు కూడా మా అమ్మాయికి నాకు సంబంధం లేదు, మా అమ్మాయి చేసింది, తెలుసుకుంటే అమ్మాయితో తెలుసుకోమని వాళ్ళ నాన్నగారు మాట్లాడి. సార్ అడిగినాడు, ఆయన మీ కూతురు కాదా అంటే, మా కూతురే అండి డైరెక్ట్, ఇట్లా కూడా అడిగింది డైరెక్ట్. ఎందుకంటే 5 రోజుల నుంచి ఒక్కొక్క స్టేషన్ నుంచి ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అతను ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్, దీనికన్నా రెస్పాండ్ కావాలి కదా, నార్మల్ పీపుల్కి వేరు, ఒక ఆఫీసర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా దానికి రెస్పాండ్ కావాలి కదా, కాలేదు. ఇక డైరెక్ట్ మా ఎస్ఐ గారు ఒకటే చెప్పిండు, క్రాంతి ఇక అతను ఏం చేసినా కుదరది, మీ కుల పెద్దల పంచాయతీ చేసుకుంటే ఏదన్నా వాళ్ళు సిగ్గు భయం అవన్నీ పోతే ఏమన్నా ఇవ్వగలుగుతారు కాసిన పుస్తకాలు, నేను వాళ్ళ కుల పెద్దల నెంబర్ కనుక్కొని ఇస్తాను అని మా ఊరి సర్పంచ్, అంటే ఇప్పుడు సర్పంచ్ లేడు, ఎక్స్ సర్పంచ్కి నెంబర్కి ఇచ్చాడు. మాట్లాడాడు, ఇట్లా అమ్మాయి మీ ఊరు అమ్మాయికి ఇట్లా మోసం చేసింది కానీ మా ఊరు అబ్బాయిని, ఇది ఒక పంచాయతీ చేద్దామా అంటే, మేము పంచాయతీ చేయము, ఏం చేయము, ఆల్రెడీ ఒక పంచాయతీ నడుతాను, అదే ఇట్లయితే కుదరదని నేనే వెళ్ళిన. ఇప్పుడు ఈ ఇయర్ జూన్ 20th రోజు బీఆర్ఎన్ అప్పటి నుంచి పోరాటం చేస్తూనే అన్నారు. బీఆర్ఎన్ అంటే నాకు పెద్దోళ్ళు ఉన్నారు, కానీ రేపు నేను ఢిల్లీలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడ నుంచి కూడా కలియచ్చు, కానీ రేపు నేను ఢిల్లీకి వెళ్తాను, నాకు అక్కడ వాళ్ళ దగ్గర మాకు జాలి అనేది కాకుండా. ఇప్పుడు మరి మీ మీద కేసులు ఇలా కేసులు ఎన్ని స్టేషన్లు నా మీద ఎట్లా కేసు అవుతుంది, ఏమున్నది, నేను ఆమె చేసిన దానికి వెళ్తే వాళ్ళు మళ్ళీ అంటే బయటికి కూడా పంపించింది. అసలు నేను ఆ అబ్బాయి మీద నువ్వు ఎట్లా కేసు పెడతాను, నువ్వు పెళ్లి చేసుకున్నావు, దేని మీద పెడతాను అంటే ఏం లేదు, మరిపోయింది. అట్లా ఎన్నో స్టేషన్కి వెళ్ళి మరిపోయింది. ఇక నేను డైరెక్ట్ బీఆర్ఎన్ తండాకి వెళ్ళినా, చుట్టూ ఇట్లా కుల పెద్దలు కూర్చున్నాను, భానోత్ రవి ఇంకో 2 అలా, ఆ ఊరి సర్పంచ్ భానోత్ రవి ఇంకో 5-6 ఇట్లా కూర్చున్నారు, 10 మంది దాకా. సరే ఇట్లా జరిగింది, ఎవిడెన్స్ వాయిస్ రికార్డింగ్ కూడా పెట్టుకున్నా, అక్కడ జరిగేది కూడా ఇట్లా జరిగింది, మీ ఊరు అమ్మాయికి ఇట్లా చేసింది,
బాబు నీ గురించి కూడా మేము న్యూస్లో వచ్చింది అంత చదివినాం, నీ వల్లనే అమ్మాయికి వచ్చే డబ్బులు అవి, నీ డబ్బులు సలహా నా డబ్బులు పోయి నా జీవితం పోతుంది, మీరు డబ్బుల గురించి ఆలోచిస్తానంటే బాబు దానికి నేనేం చేస్తాను బాబు. అక్కడ ఆ భానుత్ రవి అనే క్యాండిడేట్ అంటే వ్యక్తి అన్న మాటలు ఇప్పటికీ జీవితంలో మర్చిపోయింది. అమ్మాయికి బోర్ కొట్టింది, నీతోనే ఆడుకున్నది అంతే. ఆ అమ్మాయికి ఆ టైంలో ఖాళీగా ఉన్నది, నీతోనే చేసుకున్నది, అయిపోయింది. నువ్వు అలానే వెళ్ళుకుంటే అయిపోతుంది కదా, నువ్వు ఇంతెందుకు చేస్తాను డైరెక్ట్ అన్న వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది. ఆయన డైరెక్ట్ ఇదా నేను అన్న డైరెక్ట్ ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, మనిషికి అంటే సరే మీ రిలీజియస్లో మీకు అలా ఉంటుంది కావచ్చు, నా కుటుంబ పరిస్థితుల నుంచి నేను వచ్చిన సిచ్యువేషన్ నుంచి వాడుకోవడమో లేకపోతే లవ్ ఇలాంటివి అయితే నాకు ఉండదు కదా. నేను చెప్పే మీకు ఇలాగ అర్థమవుతుందో నాకు అర్థమైతే లేదు. జస్ట్ అమ్మాయికి బోర్ కొట్టిందని మనిషిని వాడుకోవడం ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. మరి ఇంత దారుణంగా ఎందుకుంటుంది సార్ అంటే బాబు నేను ఏం చేయలేను, నీ వల్ల అమ్మాయికి ఇంత ఫస్ట్ హస్బెండ్ నుంచి 25 లక్షలు వచ్చేది 20 లక్షలు దిగింది, ఆల్రెడీ కొంచెం కట్టిండు, ఇంకో డివర్స్ పేపర్లు ఉన్నాయి, ఇప్పుడు డిసెంబర్లో వస్తాయి, అంతకుమించి అయితే మేము ఏం చేయలేము, నీకు ఎట్లా చేసినా పుస్తకాలు ఏమి రావాలి. ఇక నాకు ఏం చెయ్యాలో తెలియలేదు. జస్ట్ బోర్ కొట్టిందట, హన్మకొండలో ఉన్నప్పుడు బోర్ కొట్టింది, ఆ టైం ఫుల్ఫిల్ చేసుకున్నారట, ఆన్లైన్లో చార్జ్ చేసుకోవడం ఫుల్ఫిల్ చేసుకున్నారట, అంతే. అంతకుమించి ఆడ ఏం లేదు. నేను ఒకటే అనుకున్నా, ఇలాంటి వాళ్ళని నేను కూడా సొసైటీలో చదువుకున్నవన్నీ, నాకు కూడా రెస్పాన్సిబుల్ ఉన్న జాబ్ చేసినవన్నీ, ఒక అమ్మాయి మోసం చేయడం అనేది తెలియాలి, బయటికి తెలిస్తేనే ఇలాంటి అమ్మాయిలను నమ్మకుంటుంటారు. ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి విషయం బయటికి రావాలి. నేనేం చేసినా, నాకు ఇంతవరకు సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ 1 year కింద ఓపెన్ చేసి లాగౌట్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, దానికి తగ్గట్టు నాకు అన్ని ఎవిడెన్స్ దొరికినాయి. 5 years లివింగ్ రిలేషన్షిప్ చేసిన సత్య అనే అబ్బాయిది. ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలిసి అమ్మాయి సత్య అనేతోనే లివింగ్ పెళ్లి ప్రపోజల్లో ఉన్నది అనేది తెలుసు. ఎందుకంటే ఆమె నాకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నాకు వెళ్ళేది సత్య అనే అబ్బాయితోని, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తానని అది కూడా టెన్షన్ పడకు, నువ్వేం చేయకు అని డైరెక్ట్ చెప్పేస్తాను, సత్య నువ్వు ఏం చేస్తావు చేసుకో అని కూడా చెప్పేసి డైరెక్ట్ మొహమే. ఇంత జరిగినాక నాకు ఆ సత్య అనేటైన అబ్బాయితో ఫోటో వచ్చింది. ఆ సత్యతో పాటు కాకుండా నీకేమైనా పుస్తకాలు కావాలంటే నాకు ఇవ్వడానికి ఒక శ్రీనివాస్ అనే అబ్బాయి, అతను కూడా లవరేనాట, అతనితో నాకు కాలేజీలో ఉన్నప్పుడు నడిపించింది. ఇంకెంతమంది నేను ఇన్స్టాలో రీల్స్ షేర్ చేసినాక నాకు హస్బెండ్ ఇప్పుడు క్యాండిడేట్ నుంచి ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ సత్య అనేటైన ఫ్రెండ్ నుంచి వచ్చింది, శ్రీనివాస్ అనేటైన దగ్గర నుంచి ఫోన్స్ వచ్చినాయి, కొంతమంది నుంచి వచ్చినాయి. నేను ఒకటే అడుగుతున్నా, బ్రదర్ నేనైతే ఢిల్లీలో ఉన్నోని, నాకు మీరెవరో తెలియదు, మీ ఫోటోలు ఎలా వచ్చినాయో కనుక్కోండి. ఆమె ఏం చేసిందంటే స్టేషన్లో నాకు ఇంతమంది ఉన్నది, నువ్వు ఏం చేస్తావు చేసుకో అని డైరెక్ట్ అంటే. ఆ అమ్మాయి లిస్ట్ లో ఎంత మంది ఉన్నారనేది కూడా ఇంకా క్లారిటీగా లేదు. ఇప్పుడు నాకు తెలిసింది 5. అయ్యో బాబాయ్, ఇంకెంతమంది ఉన్నారు అనేది క్లారిటీగా లేదు. ఇంత క్లారిటీగా వాళ్ళు ఫోన్ చేసిండు, వాళ్ళు కూడా బెదిరించింది, ఎందుకు మా ఫోటోలు పెడతాను, నీకు తల్లిదండ్రులు ఎలా ఇదిలే అంటే, అరే బ్రదర్ మీ ఫోటోలు ఎవరు పంపించిండు, నా భార్య పంపించింది, నా భార్య ఫోటోలను పెడతాను నేను, ఆమె నాకు భార్య, నా భార్య ఫోటోతో ఉన్నను పెట్టుకుంటాను. అది ఎక్కడ వచ్చిందంటే మీరెందుకు దిగిండ్రు మీరే తెలియాలి. ఇప్పుడు మీరెందుకు దిగిండ్రు మీరే తెలియాలి, నాకైతే తెలియదు కదా. ఆమె నా భార్య, ఆమె నాకు ఈ ఫోటోలో పంపించి నువ్వు ఏం చేస్తావు చెయ్యి క్రాంతి అన్నది. నేను ఏం చేయాలో వాళ్ళకి తెలియాలి కదా. నేను కూడా సరే నేను ఇప్పటికీ నేను గిన్ని తిరిగినా నాకు కూడా తెలుసు చిన్న కేసు పడ రాదని, కానీ నాకు 100% కాన్ఫిడెన్స్ ఉన్నది, నా మీద ఎలాంటి కేసు రాదు. ఎందుకంటే ఏమని కేసు పెట్టాము. రీసెంట్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొత్తగూడెం 3 Town పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట, సార్ నా ఫొటోస్ మిస్బిహేవ్ చేసి సోషల్ మీడియాలో పెడతాను, ఈ అబ్బాయి మీద కేసు పెట్టాడు, అతను నీకు ఏమవుతాడు అని. సార్ ఆ అబ్బాయితో నాకు వెళ్ళిపో, ఇప్పటికే గార్ల స్టేషను మహబూబాద్ ఎస్పీ సారు భరోసా సెంటర్ అని ఆ అబ్బాయి ఆల్రెడీ పెద్ద ఫేమస్ చేస్తాడు, రేపు మేము ఫేమస్ అవ్వడానికి అయితే సిద్ధంగా లేదు, నువ్వు వెళ్ళిపో అమ్మా. సో ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే అలా నా మీద ఇప్పటికి కూడా ఏదో ఒక కేసు ఇరికిద్దాం, ఏదో ఒకటి పెడదాం, ఇతను ఎందుకు లొంగకుంటుందామని చాలా వరకు నన్ను మానసికంగా ఎలా హింసించానంటే, వాళ్ళ హస్బెండ్ని కాంటాక్ట్ అయినా తెలిసి, ఫస్ట్ హస్బెండ్ని కాంటాక్ట్ అయినాక తెలిసినాక నాకు విపరీతమైన వాట్సాప్ మెసేజ్లు, నా ఫోటోలు 3 ఫోటోలు చేసి నాకే పంపించింది, డైరెక్ట్ నా ఫోటోలు మా పేరెంట్స్ కూడా పంపించిండ్రు. 9 నెంబర్స్తో వాట్సాప్ మెసేజ్ వచ్చుడు కానీ ఒక 1 minute 100+ మెసేజ్లు వస్తాయి, ఓటీపీలు ఏదో ఒక రకంగా. అంటే మానసికంగా ఈ ఓటీపీలు ఎక్కడి ఇలాంటి ఎక్కడి అని అన్ని రకాల మైండ్ డైవర్ట్ చేయడానికి ఎవరు చేసిండో కూడా క్లారిటీ నాకు తెలిసింది. నేనేం చేసినా మా ఊర్లో ఉండే అబ్బాయిలకు, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటికాడ, చిన్న పురాణం ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అకౌంట్ ఇచ్చిన, గీతను రా అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఒకసారి ఇతను మాట్లాడంటే వాడు ఒక అమ్మాయిలాగా మాట్లాడి నాకు ఒక లవర్ గార్డ్ మోసం చేసి నేను ఏం చేయాలంటే, ఇదొక యాప్ ఉంటుంది, ఈ యాప్లోకి వెళ్ళి ఒక నెంబరు ఎంటర్ చేయి, ఆ అబ్బాయి నెంబర్ ఎంటర్ చేయి, నేను మోసం చేసిన అబ్బాయి ఎంటర్ చేసి
పర్టికులర్ టైం పెట్టు, పర్టికులర్ కాల్స్ పెట్టు, ఎన్ని పోవాలో అన్ని ఉంటాయని చెప్పేసి. సో అతను ఎవరు అంటే రిలేటివ్, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముని క్లోజ్ ఫ్రెండ్. అంటే ఇది కూడా ఎవరు చేసినా, బాగా ఎంక్వైరీ చేసినా అది కూడా అమ్మాయి వాళ్ళ నుంచి వచ్చింది. సో ఎంత టార్చర్ అంటే ఇప్పటికి కూడా వాళ్ళు కొంచెం కూడా రియలైజ్ అవుతలేదు. నేను మొన్న నాకు బిఆర్ఎన్ తండా గ్రామ సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు కాల్ చేసింది మొన్న. బాబు నువ్వు పుస్తకాల కోసం చేస్తున్నారు కదా, ఆ పుస్తకాలు వచ్చినాయి తీసుకెళ్తావా అని. నేను ఒకటే మాట అన్నా, నేను మీ విలేజ్కి ఎలా అయితే వచ్చిందో వెతుక్కుంటూ, తను మా విలేజ్కి నా పుస్తకాలు పట్టుకొని వచ్చి జరిగింది చెప్పి 10 మందికి చెప్పి నాకు ఇచ్చేస్తే నేను ఈ సోషల్ మీడియాలో ఆపేస్తా అని చెప్పేసి ఇక మాట్లాడలేదు. ఇక వాళ్ళ మామ భానవ్ శంకర్ వాయిస్ మెసేజ్ పెట్టి, బాబు నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా ఎన్ని పెట్టినా మాకేం జరగదు, ఏం కాదు, నువ్వేమో చేస్తానని అనుకుంటాను, మాకు ఏం పోయేది లేదు అని డైరెక్ట్ అన్నాడు. ఏం పోయేది లేదు కదా, నేనంటే ఏంటో కూడా చూపిస్తా, ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి మీ అమ్మాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న సోషల్ మీడియాలో నేను షేర్ చేసే ప్రతి ఫోటో కూడా అవన్నీ పంపించినాయి. ఎందుకంటే ఇప్పుడు సరే నేను వేరే దగ్గర నుంచి ఎంక్వైరీ చేసి తెచ్చుకున్నా, ఆమెకు ఒక క్లూ దొరుకుతుంది, ఈ నేను పంపించినవి కాదని కేసు పెట్టేయాలి. ఆమె ఒక్కడికి కూడా కేసు స్టేషన్కి పోతలేదు అంటే రీజన్ ఏంటంటే అవన్నీ ఆమె పంపించినాయి నాకు. ప్రతిదీ వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ అంటే నేను ఇందులో వాళ్ళ హస్బెండ్ తప్పు అని అనడం లేదు, కానీ అమ్మాయి డబ్బుల కోసం ఏదైనా చేయగలిగే మైండ్ సెట్, ఏదైనా కాదు, ఎంతవరకైనా వెళ్ళగలదు, ఎంతమంది జీవితాలతో నాకు తెలిసి సత్యతోనో లేకపోతే డాక్టర్ రోహిత్తోనో ఇద్దరితోనో మొత్తట్లో ఎవరో ఒక్కరినైతే పెళ్లి చేసుకోవడానికి పెళ్లి అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ఆ అమ్మాయితో కాంటాక్ట్ వచ్చి లాస్ట్ భరోసా సెంటర్లో నా మీద కొట్టిన రోజు తప్ప నేను ఇంతవరకు అమ్మాయిని చూడలేదు. కాంటాక్ట్లో కూడా నేను ఇంతవరకు నా దగ్గర నుంచి ఒక్కసారి కూడా అమ్మాయికి కాల్ చేయను, వాళ్ళ నాన్నకు చేయను. ఎందుకంటే నా దగ్గర మిస్టేక్ ఉంటే తొక్కి పడేద్దామని చాలా రకాల అమ్మాయిల నెంబర్లతో నాకు వాట్సాప్ మెసేజ్ చేసిండు, మీరు బాగుంటారు సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే అట్లా మాట్లాడుతా అంటే నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి నేను ఏడ ర్యాంక్ వర్డ్ అంటానో దాన్ని రికార్డింగ్ చేసి కేసులో దొక్కిద్దామని కూడా చూసిండు చాలా వరకు. అన్నిటిని కూడా నేను ఎంత ఓపికతోని, ప్రతి ఒక్కరికి ఓపికతోనే ఉన్న తప్ప అది ఏం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి నేను ఇప్పుడు వాళ్ళ మామయ్య అన్నాడు భానవ్ శంకర్ అంటే, బాబు లా వైజ్ వెళ్తే, లా ప్రకారం మేము వెళ్తే నువ్వు బయటికి రాలేవు, జైల్లో ఉంటావు, వెళ్తాను. లా ప్రకారం జైలుకి వెళ్ళాలంటే వాళ్ళు కేసు పెట్టుకోవడానికి ఇప్పుడు ఎవరు అడ్డం చెప్తారు నాకైతే తెలియదు. ఇప్పుడు ఆమె కేసు పెట్టుకోవడానికి నేనైతే అడ్డు చెప్తలేను. నేనైతే వెళ్ళిన, నాకు స్టేషన్ చుట్టూ వెళ్ళిన పోలీసులు అందరూ కొంతమంది అమ్ముడు పోయిండు, కొంతమంది సాయం చేయాలని చేతులు ఎత్తేసాను, కొంతమంది ఇది మా వల్ల కాదని ఉత్తేసాను. కానీ ఈమెకు లా అన్నీ తెలుసు, వాళ్ళ అన్ని రకాల ఎరికే కదా. వెళ్ళినప్పుడు నా మీద ఎందుకు కేసు పెట్టలేకపోతానో నాకు ఇప్పటికీ అర్థం. సరే కేసు పెట్టుకొని అండి, కేసు పెట్టి ఏం ప్రూఫ్ చేద్దాం అనుకుంటాను వాళ్ళు. అంతే, నాకు పెళ్ళైంది ఇతను ఇప్పటికి కూడా. ఇప్పుడు వాళ్ళ నాకు ఇంకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి డివర్స్ డిసెంబర్లో అయిపోతుంది. నేను ఒక మేజర్, ఆ అమ్మాయి మేజర్లు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాం, ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది. ఇప్పుడు రేపు నేను కూడా నాకు కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నేను కూడా కేసు పిటిషన్ వేసే అంతా నాకు ఉన్నది. నాకు సుప్రీంకోర్టులో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఢిల్లీలో నేను 2.5 years ఉన్నా. నాకు ఎవరున్నారో ఎంత ఎక్కడున్నారో అంత తెలియదు. ఆమె ఎప్పటికైనా నేను అంటే నేను వదిలేసేదాకా మాత్రమే నేను వదిలేస్తేనే సంతోషంగా ఉంటుంది. నేను ఇట్లయినా ఎన్ని రోజులు చేసినా కానీ ఏం చేయలేదు వాళ్ళు. ఎందుకంటే ఆమె రేపు ఇంకొకని చేసుకున్నా నాకు హక్కు ఉంటుంది. సో ఖచ్చితంగా ఆమె నా భార్య, నా భార్య పైన నాకు హక్కు ఉన్నది. ఆమె ఏ స్టేషన్, ఇప్పుడు రేపు ఇంకోని చేసుకున్న ఆ డాక్టర్ సత్య కానీ, అంటే సుజాత నగర్కి చెందిన సత్య కానీ, డాక్టర్ రోహిత్ కొత్తగూడానికి సంబంధించి ఎవరిని పెళ్లి చేసుకున్నా కానీ రేపు ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి దగ్గర వెళ్ళి మాట్లాడేంత అధికారం అయితే నాకు. ఎందుకంటే నాకు ఇద్దరికి మ్యారేజ్ అయిన ప్రూఫ్ అయితే నాకు ఉంది. మేమిద్దరం మేజర్లు, మైనర్లు అయితే కాదుగా. మైనర్ అయితే యాక్సెప్ట్ చేయదు ఎవరు కూడా, హైకోర్టు కానీ లాయర్ కానీ ఎక్కడికి పోయినా. నేను చాలా వరకు ఇది ఒక్కటే మిస్టేక్, కొంచెము మన రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికేట్ దొరికింది, కొంచెం పెద్ద కేసు ఫాలో అని అది దానికి సంతకం పెట్టింది రిజిస్టర్ ఆఫీస్లో, పేపర్స్ ఇవ్వరు సంతకం. సో సంతకం పెడదామని రమ్మన్నా కూడా కాలేదు. ఎందుకంటే రిజిస్టర్ చేసుకుందాం మనం, ఎందుకు దొంగతనాలు చేసుకున్నాం, సరే నీకు ఇష్టం చేసుకున్నావు కదా అని అడిగినా కూడా. కానీ ఆ అమ్మాయి ఎన్ని చేసినా రేపు నేను ఆమె ఏడున్నదో నాకు ఇంతవరకు నేను ఎంక్వైరీ చేయాలి. కానీ ఖచ్చితంగా ఆమె నా భార్యే. సపోజ్ నేను ఇప్పుడు ఆమె రావాలని కోరుకోవడం లేదు, కానీ నేను మానసికంగా ఎంత నష్టపోయినా దానికి డబల్గా నేను మానసికంగా వాళ్ళ రోడ్డు మీదకి వచ్చేలాగానే చేస్తాను. డెఫినెట్లీ అండి. ఇంత స్టోరీ చూసిన తర్వాత డెఫినెట్లీ అందరికి ఒక అవగాహన అయితే డెఫినెట్లీ వచ్చి ఉంటుంది. ఎందుకు అంటే నిజం చెప్పాలి అంటే
నేను ఇందాక కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను, ఈ కాలంలో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే ఎందుకు భయపడుతున్నాడు అని అంటే డెఫినెట్లీ ఇలాంటి అమ్మాయిల వల్లే. అంటే బేసికల్గా అందరూ అమ్మాయిలు ఇలానే ఉంటారు అని నేను చెప్పను, అలాగే అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు అని చెప్పరు, అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళు అని చెప్పను. అలాగే అమ్మాయిల్లో అబ్బాయిల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఇలాంటి అమ్మాయిల వల్ల మొత్తానికి అమ్మాయిలకే పేరు దరిద్రాతి దరిద్రంగా పేరు వస్తుంది. సో నాకు తెలిసి మీకు ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత ప్రణతి ఆవిడ పేరు నిజం చెప్పాలి అంటే అసలు ఆవిడకి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అసలు ఆవిడ అకౌంట్లో ఎంతమంది అబ్బాయిలు మోసపోయారు అనేది కూడా తెలియదు. నాకు ఇదంతా చూస్తుంటే ఏదో ఒక RX-100 ఒక మూవీ గుర్తొస్తుంది, వీధి చివరన ఒకడు వీధి వెనక ఒకడు అన్న దరిద్రమైన కాన్సెప్ట్తో ఆమె బతుకుతుంది. కేవలం డబ్బే ప్రధానంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ పీరియడ్లో ఎంతమందిని మోసం చేస్తున్నానో, నా వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయనే ఒక ఆలోచన కూడా ఆవిడికి రావట్లేదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక మనిషికి ఒక తోడు, ఒక జీవితం, ఒక కుటుంబం సరిపోతుంది. అంతకు మించి తీసుకెళ్తే ఒక మనిషితో ఉంటే దాన్ని సంసారం అంటారు, 10 మందితో చేస్తే దాన్ని వ్యభిచారం అని అంటారు. నాకు తెలిసి మరి మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో నాకు తెలియదు. బట్ ఈయనకి ఇప్పుడు ఈయన ఇక్కడ వరకు వచ్చిన రీజన్ కూడా ఏంటి అంటే, ఈ అమ్మాయి వల్ల ఎంతమంది మోసపోయారో ఎవరికీ తెలియదు. బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే ఆ అమ్మాయి నుంచి కొంతమంది అయినా బయట పడటానికి ఒక ఛాన్స్ ఉంటుంది అన్న ఒక ఆయన చూస్ చేసుకొని ఇక్కడి వరకు రావడం జరిగింది. అందుకే ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఈయనకి జరిగిన అన్యాయాన్ని, అలాగే ఇంతకు ముందు వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగినా సరే వాళ్ళు రాకపోయినా సరే ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలియాలి ఆ అమ్మాయి నిజ స్వరూపం. అసలు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పడానికి కూడా దరిద్రంగానే ఉంది. కన్న కూతురు తప్పు చేసింది అంటే డెఫినెట్లీ ఎవరన్నా కూడా చంపేయడానికి కూడా రెడీ అయిపోతారు. అలాంటిది వాళ్ళ నాన్నగారు వెనకేసుకొస్తున్నారంటే మరి వాళ్ళు ఎలాంటి తల్లిదండ్రులో మాకు కూడా తెలియట్లేదు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు కూడా ఇలాంటి అమ్మాయిలు ఈ జనరేషన్లో ఇంకా ఒక్క అమ్మాయితోనే ఆగిపోలేదు, ఎంతమంది ఉన్నారు అనేది పుట్టలుగా ఎక్కడున్నారో కూడా తెలీదు. సో ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ అర్థమైందని, అలాగే అర్థం చేసుకుంటారని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ